ఒక అమ్మాయి ఉండి తన ఫేస్‌ని ఎవ్వరికీ చూపించదనమాట. తనుండి తన ఫేస్‌పై ఒక బాక్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలంటే మన డ్రామా స్టార్ట్ చేయవలసిందే. సో, హే గైస్, నేను ఈరోజు మీకోసం తీసుకొచ్చాను 'అగ్లీ డగ్లీ థాయ్ డ్రామా ఎక్స్‌ప్లనేషన్ ఇన్ తెలుగు'. సో, నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్‌ప్లనేషన్. సో, డ్రామా స్టార్టింగ్స్‌లో మనకి ఒక అమ్మాయిని చూపిస్తారు. తన పేరొచ్చేసి మోయినా. ఇక్కడ తనుండి తనని తాను అగ్లీ అమ్మాయి అనుకుంటూ ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అందరికన్నా అగ్లీ అమ్మాయిని నేనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇలా ఎందుకు అనుకుంటుందో మనకి ముందు ముందు తెలుస్తుందనమాట. ఇక్కడ తనుండి తన ఫేస్ ఎవరికి చూపించొద్దని చెప్పేసి తన ఫేస్‌కి బాక్స్ పెట్టుకొని ఉంటుందనమాట. ఇక్కడ తన ఫేస్‌ని తను కూడా అద్దంలో చూసుండి ఉండదు ఇంతవరకు. ఇక్కడనేమో వాళ్ళ బ్రదర్‌ని వాళ్ళ డ్యాడీ ఉండి కొడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే తను బయటికి వెళ్ళి ఒక అల్లరి పని చేసొచ్చుంటూ ఉంటాడు. ఇక్కడ అదంతా చూసేసరికి వాళ్ళ సిస్టర్‌ని కాపాడమని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్‌ని అడిగేటట్టుగా. ఇక్కడ వాళ్ళ సిస్టర్ ఉంటే అది చూసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. మీరు తన్ని కొట్టకండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళ డ్యాడీ ఉండి ఆపేస్తాడు. ఇక్కడ తనుండి తన రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత తనుండి తన సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తుందనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో మన ఫేస్ చూపించే అవసరం ఉండి ఉండదు. మన ఫేస్ ఎలా ఉన్నా సరే మనకి చాలామంది ఫ్రెండ్స్ అవుతారు కదా! ఇక్కడ తను తన స్టోరీని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుందనమాట. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇదంతా మొదలైంది అసలకి నా చైల్డ్‌హుడ్ అప్పుడు. నా చైల్డ్‌హుడ్ అప్పుడు తను తన క్రష్‌కి ప్రపోజ్ చేసుండి ఉంటుందనమాట. కానీ తను ఇలా చెప్పి రిజెక్ట్ చేసుండి ఉంటాడు. ఈ ప్రపంచంలోనే నువ్వే అగ్లీ అమ్మాయివని చెప్పేసి తనని రిజెక్ట్ చేసుండి ఉంటాడు. అప్పటినుంచి తనని తను అగ్లీ అనుకుంటూ తనుండి తన ఫేస్‌ని అప్పటినుంచి అద్దంలో కూడా చూసుకొని ఉండి ఉండదు. అంతేకాక తనుండి వాళ్ళ ఇంట్లోకించి బయటికి కూడా వచ్చి ఉండి ఉండదనమాట. తను స్కూల్ కూడా వెళ్ళడం బంద్ చేసి ఉండి ఉంటుంది. తను అగ్లీగా ఉన్నానని చెప్పేసి అందరూ తనని చూసి టీజ్ చేస్తారని చెప్పేసి. ఇక్కడ తను ఇంట్లో ఉన్నప్పుడు తనుండి ఒక బెలూన్‌తో ఆడుకుంటూ ఉంటుంది. ఆ బెలూన్ నుండి సడెన్‌గా ఇంటి బయటికి వెళ్ళేసరికి తనుండి తీసుకురావడానికి వెళ్తుంది. కానీ అటునుంచి ఒక అబ్బాయి ఉండి తనని చూసి తనకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ముందుకొస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం తన ఫేస్ ఉండి దాపెట్టుకుంటూ ఉంటుంది. దాపెట్టుకొని పక్కలున్న ఒక అట్టని తీసి తన ఫేస్‌కేసుకుంటుందనమాట. తన ఫేస్ చూడొద్దని చెప్పేసి. అది చూసరికి అబ్బాయి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ మాత్రం తను చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతుందనమాట. అప్పటినుంచి తన ఫేస్‌కి అలా ఒక బాక్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకొని ఉండి ఉంటుంది. తన ఫ్యామిలీతో కూడా అదే బాక్స్‌తో ఉంటుంది. తన ఫ్యామిలీ కూడా తన ఫేస్ చూపించదనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ తోటి డిన్నర్ చేస్తున్నా కానీ కూడా తనుండి తన ఫేస్ నుంచి ఆ బాక్స్ తీయదు. ఇక్కడ అదంతా చూసరికి వాళ్ళ డ్యాడీకి చాలా చింతగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తనుండి డాక్టర్‌ని వెళ్లి కలుస్తాడు. కానీ డాక్టర్ ఉండి చెప్తూ ఉంటుంది అసలుకి ఇది ప్రాబ్లమే కాదు. ప్రతి ఒక్క టీనేజర్‌లో ఉంటుంది ఇలా. ఇంకా చాలామంది బయటికి కూడా వెళ్ళరు. వాళ్ళ రూమ్‌లకేంచి బయటికి కూడా ఎళ్ళరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ మీ కూతురుండి మీతో మాట్లాడుతుంది, మీతో కలిసి ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అదంతా వినేసరికి వాళ్ళ డ్యాడీ ఉండి డిసైడ్ అవుతాడనమాట. మన హీరోయిన్‌ని తను ఎలాగైనా సరే కాలేజ్‌లో జాయిన్ చేపించాలని చెప్పేసి. ఇక్కడ ఇంటికొచ్చిన తర్వాత తను ఉండి చెప్తూ ఉంటాడు. "నువ్వు రేపటి నుంచి మీ బ్రదర్‌తో కలిసి నువ్వు వెళ్తున్నావు కాలేజ్‌కని" అనేసరికి తను ముందు ఒప్పుకోదు. "మీరెందుకు నాతో ఇలా చేస్తున్నారని" చెప్పేసి రూమ్‌లోకెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అది చూసేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి ఒక బాక్స్ తీసుకొనొస్తాడు. ఆ బాక్స్‌ని చాలా డెకరేట్ చేసుండి ఉంటాడు. తన దగ్గరికి తెచ్చేసి చెప్తూ ఉంటాడు. "నువ్వు రేపటి నుంచి నాతో పాటు కాలేజ్‌కి రావాలనుకుంటే రా, లేదంటే లేదు. కానీ నువ్వొస్తే చాలా బావుంటుందని" చెప్పేసి వాళ్ళ బ్రదర్ ఉండి ఆ కొత్త బాక్స్ తనకి గిఫ్ట్‌గా ఇస్తాడు. ఎందుకంటే కొత్త కాలేజ్‌లో తనుండి కొత్తగా అందరికి కనిపించాలని చెప్పేసి, ఎవరు తనని టీజ్ చేయొద్దని చెప్పేసి, ఇంకా తను కూడా అది చూసరికి చాలా హ్యాపీగా తను కూడా కాలేజ్‌కి రావడానికి ఒప్పుకుంటుంది. ఇక్కడ తనుండి కాలేజ్‌కి వెళ్తుంది. కానీ తనని వాళ్ళ బాక్స్ పెట్టుకొని రావడం చూసేసరికి అందరూ పిల్లలందరూ తన వైపు చాలా అంటే చాలా వింతగా చూస్తూ ఉంటారు. ఏంటిది ఒక ఏలియన్ వచ్చినట్టుగా చూస్తూ ఉంటారనమాట తన వైపు. ఇంకా అదంతా చూసేసరికి తను చాలా టెన్షన్‌గా వెళ్తూ ఉంటుంది. వెళ్తూ తనుండి అనుకోకుండా ఒక ర్యాగింగ్ గ్రూప్‌కి తాకుతుందనమాట. అందులో జీరో అని ఒక అబ్బాయి ఉండి ఉంటాడు. ఇక్కడ తనుండి ఇంకా మన హీరోయిన్‌ని అలా చూసేసరికి బాక్స్ చూసేసరికి తన ఫేస్‌పై తనుండి అది తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ నుండి తీయనివ్వదనమాట. తనుండి వెనకాలకి వెళ్తుంది అనుకోకుండా ఒక అబ్బాయికి గుద్దుకుంటుంది. ఇక్కడ అబ్బాయి కూడా హెల్మెట్ పెట్టుకొని ఉంటూ ఉంటాడు తన ఫేస్‌కి. ఇక్కడ తనని తను పరిచయం చేసుకుంటాడు. తన పేరొచ్చేసి మెంటిన్. ఇక్కడ తనుండి ఆపుతూ ఉంటాడనమాట అలా చేయొద్దని చెప్పేసి. ఇంకా వాళ్ళిద్దరూ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. ఇంకా మన జీరో అంటే తనకి వార్నింగ్ ఇస్తాడు. "నువ్వు కాలేజ్ నుంచి బయటికొచ్చిన తర్వాత నీ సంగతి చూస్తానని" చెప్పేసి తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ నుండి క్లాస్‌కి వెళ్తుంది. ఇక్కడ క్లాస్‌కొచ్చిన తర్వాత వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటుంది. ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా! తన ఫేస్‌పై అలా బాక్స్ ఎందుకు పెట్టుకుందో తెలియదు. కానీ మీరు తనని గౌరవిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. తనని ఎవరు టీజ్ చేయకండి. తన ఫేస్‌పై బాక్స్ తీయటానికి కూడా ప్రయత్నించకండి. తను చాలా స్పెషల్ స్టూడెంట్. మీరందరూ ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి చెప్తూ ఉంటుంది. తర్వాత క్లాస్ నుంచి బయటికి వెళ్ళేసరికి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ తనని ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేస్తారంట. తనపై పేపర్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ అదే క్లాస్‌లో మెంటీన్ కూడా ఉండి ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్‌ని టీజ్ చేయడం తనకి నచ్చదనమాట. ఇక్కడ మన హీరోయిన్ నుండి లంచ్ చేయడానికి వెళ్తుంది. కానీ వాళ్ళ బ్రదర్ ఆడ ఉండి ఉంటాడు. ఇంకా తను నుండి ఒంటరిగా కూర్చొని లంచ్ చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ తన వైపే చూస్తూ ఉంటారు. ఇక్కడ తను నుండి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలోనే తన దగ్గరికి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చేసి తన బాక్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ తను నుండి ఆపుతూ ఉంటుంది. కానీ ఎవ్వరూ తనకి సపోర్ట్ చేయరనమాట. ఇంకా తను ఆ నుంచి పారిపోయి తను గార్డెన్‌కి వచ్చి కూర్చుంటుంది. కూర్చునేసరికి తన దగ్గరికి మెయింటైన్ వచ్చేసి తనకి శాండ్‌విచ్ ఇస్తాడు. ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది మన హీరోయిన్, నేను రేపటి నుంచి స్కూల్‌కి రానని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అది వినేసరికి మెయింటైన్ నుండి చెప్తూ ఉంటాడు, ప్లీజ్ నువ్వు దయచేసి కాలేజ్‌కి రమ్మని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తను నుండి కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ తన్ని పట్టుకుంటాడనమాట జీరో. తన్ని ఇంకా తన గ్రూప్‌తో కలిసి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. తన్ని ఇదంతా దూరకించి మన హీరోయిన్ కూడా చూస్తుంది. చూసేసరికి అంతలోనే అక్కడ నుంచి పోలీసులు రావడంతో ఇంకా నుంచి పారిపోతాడు. ఇక్కడ మన జీరో ఉండి మన హీరోయిన్‌ని పట్టుకొని తన నుండి పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక చోట ఆగిన తర్వాత తన నుండి తన ఫేస్ నుంచి బాక్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ నుండి ఆపడానికి ట్రై చేసిన కానీ కూడా అలాగే తను తీసేస్తాడు బాక్స్‌ని. తీసిన తర్వాత మనం చూడవచ్చు మన హీరోయిన్ నుండి అగ్లీగా కాదు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందని చెప్పేసి. మన జీరో కూడా తన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడనమాట. ఎందుకంటే తను అంత బ్యూటిఫుల్‌గా ఉండి ఉంటుంది. కానీ మన హీరోయిన్ నుండి అనుకుంటూ ఉంటుంది, అసలుకి నేను అగ్లీగా ఉన్నాను, అందుకే తను నన్ను ఇలా చూస్తున్నాడు అనుకుని ఇంకా తను నుండి ఆనే కళ్ళు తిరిగి పడిపోతుందనమాట. ఇక్కడ తను నుండి కళ్ళు తెరిచిన తర్వాత తన్ని తను హాస్పిటల్‌లో చూసుకుంటుంది. ఇక్కడ వాళ్ళ డ్యాడీ ఇంకా వాళ్ళ బ్రదర్ తనపై చాలా చింతగా ఉండి ఉంటారనమాట. ఇక్కడ తను నుండి చూస్తుంది, తన ఫేస్‌పై బాక్స్ లేదని తెలిసేసరికి తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ తన ఫేస్‌కి మాస్క్ పెడతారనమాట. ఇక్కడ వాళ్ళ డ్యాడీ ఉండి చెప్తూ ఉంటాడు, ఇంకా నువ్వు కాలేజ్‌కి వెళ్ళవలసిన అవసరం లేదని. అనేసరికి తను నుండి చెప్తూ ఉంటుంది, లేదు నేను కాలేజ్‌కి వెళ్ళాలి, నేను జీరోతో పగ తీర్చుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడనేమో జీరో ఉండి తన యొక్క బ్యూటిఫుల్ లుక్స్ చూసిన తర్వాత తన నుండి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ అంతలోనే అక్కడి నుంచి మన హీరోయిన్ వచ్చేసి తన చెంపకేసి కొడుతుందనమాట. అదంతా చూసాక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. కానీ మన జీరో మాత్రం తన ఫేస్ నుంచి మాస్క్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ నుండి ఆపుతూ ఉంటుంది. అంతలోనే అటు నుంచి మెయింటైన్ వచ్చేసి తన నుండి ఆపుతాడనమాట. ఆపేసరికి ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. మన హీరోయిన్ నుండి ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ఆపలేకపోతూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ ఫొటోస్ తీసేసి మొత్తం స్కూల్ చాట్లో వైరల్ చేసేస్తారనమాట. ఒక అగ్లీ అమ్మాయి కోసం ఇద్దరు హ్యాండ్సమ్ అబ్బాయిలు గొడవ పడుతున్నారని చెప్పేసి మొత్తం వైరల్ అవుతూ ఉంటుంది. ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి గొడవ ఆపిన తర్వాత తన నుండి అడుగుతుంది, మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని అనేసరికి మెయింటైన్ నుండి చెప్తూ ఉంటాడు, తను నిన్ను ఇష్టపడుతున్నాడు అందుకే నీ కోసం ఇలా చేస్తున్నాడని. అనేసరికి తను ఉండి మన జీరో మాత్రం అబద్ధం చెప్తాడనమాట. తను ఉండి చెప్తూ ఉంటాడు, అసలుకి తనలాంటి అగ్లీ అమ్మాయిని ఎవరు ఇష్టపడతారని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. అదంతా వినేసరికి ఇంకా తను ఉండి ఇంకా తన్ని తను అగ్లీగా అనుకొని తను ఉండి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. మెయింటైన్ నుండి తన్ని పట్టుకుంటాడు. ఇక్కడ తర్వాత రోజుకించి తను ఉండి తన రూమ్‌లోకించి కూడా బయటికి వెళ్ళదనమాట. తను తన రూమ్‌లోకించి బయటికి కూడా వెళ్ళదు. ఇక్కడ వాళ్ళ డ్యాడీ ఇంకా వాళ్ళ బ్రదర్ ఉండి తనపై చాలా చింతగా ఉండి ఉంటారు. ఇక్కడ హీరోయిన్ నుండి జరిగిందంతా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తను ఉండి ఇంకా తన యొక్క సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం గడుపుతూ ఉంటుంది. ఇక్కడేమో జీరో ఉండి తనకి సారీ చెప్పడానికి వస్తాడు. కానీ వాళ్ళ డ్యాడీ ఉండి తనని కలవనివ్వడనమాట. ఇక్కడ తర్వాత మెయింటైన్ ఉండి తన కోసం ఒక బాక్స్ తీసుకొని వస్తాడు. తనని కలవటానికి వస్తాడు. తను ఉండి ఒక బాత్ షేప్‌లో ఒక బాక్స్‌ని తయారు చేసుకొని వస్తాడనమాట. అంతేకాక తనకు కూడా సేమ్ టు సేమ్ మ్యాచింగ్ హెల్మెట్ తయారు చేసుకుంటాడు. ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటాడు, నువ్వు కాలేజ్‌కి రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేసరికి ఇంకా తను నుండి ఒప్పుకుంటుంది కాలేజ్‌కి రావటానికి. ఇక్కడ కాలేజ్‌కి వచ్చిన తర్వాత జీరో ఉండి తను నుండి సారీ చెప్తాడు తన బిహేవియర్‌కి. కానీ తను మాత్రం తన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. అంతలోనే మెయింటైన్ వచ్చేసి తన్ని తీసుకొని వెళ్తాడు. ఇక్కడనేమో తన్ని ఒక అమ్మాయి కలవటానికి వస్తుంది. తన నుండి చెప్తూ ఉంటుంది, నువ్వు జీరో గర్ల్ ఫ్రెండ్ కదా, తనకి చెప్పొచ్చు కదా ప్లీజ్, మాలాంటి అమాయకుల్ని ర్యాగింగ్ చేయొద్దని చెప్పేసి టీస్ చేయొద్దని చెప్పేసి అనేసరికి తను నుండి చెప్తూ ఉంటుంది, నేను తన గర్ల్ ఫ్రెండ్ని కాదని చెప్పేసి అని చెప్తూ ఉంటుంది. తర్వాత తను నుండి క్యాంటీన్లో లంచ్ చేస్తున్న టైంలో తనకి తెలుస్తుందనమాట జీరో ఉండి వాళ్ళ బ్రదర్ని కొడుతున్నాడని తెలిసేసరికి ఇంకా తను నుండి పరిగెత్తుకుంటూ అడిగి వెళ్తుంది. ఇక్కడ జీరో ఉండి వాళ్ళ బ్రదర్ని కొడుతూ ఉంటాడు. తను నుండి ఆపేసి చెప్తూ ఉంటుంది, నువ్వు అమాయకుల్ని కొట్టి నువ్వు నీ బలాన్ని చూపించాలనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. తన్ని చాలా తిడుతూ ఉంటుంది, నువ్వు చాలా బ్యాడ్ బాయ్ అని చెప్పేసి. ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినేసరికి సరే నేను బ్యాడ్ బాయ్నే, సరే నేను ఇలా అందరినీ కొట్టడం టీస్ చేయడం ఆపాలంటే నువ్వు నీ ఫేస్ నుంచి ఆ మాస్క్ తీసేయి, నేను అప్పుడు
ఇలా చేయడం ఆపేసానని అనేసరికి ఇంకా మన హీరో నుండి ఆలోచిస్తూ ఉంటుంది, తీయడానికి ఒప్పుకోదు. కానీ బాగా ఆలోచించిన తర్వాత తన నుండి తన ఫేస్ నుంచి మాస్క్ తీసేస్తుంది. ఇంకా తన్ని ఫస్ట్ టైం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తన్ని చూసేసరికి తన బ్యూటిఫుల్ లుక్స్కి అందరూ తన్ని చూస్తూనే ఉంటారు. కానీ తను మాత్రం ఉండి అనుకుంటూ ఉంటుంది, నేను అగ్లీగా ఉన్నందుకు అందరు నన్ను చూస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మెయింటైన్ కూడా తను ఫస్ట్ టైం చూస్తుండి ఉంటాడు. తను చాలా బ్యూటిఫుల్గా ఉండేసరికి తను కూడా తన్ని చూస్తుండిపోతాడు. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఉండి మొత్తం కామెంట్స్ చదివి వినిపిస్తూ ఉంటాడనమాట. సోషల్ మీడియాలో తన ఫొటోస్ అన్ని వైరల్ అవుతూ ఉంటాయి అనమాట. తను మాస్క్ తీసిన ఫొటోస్, తను ఎంత బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టి ఉంటూ ఉంటారు. కానీ తను ఉండి అది నమ్మలేకపోతూ ఉంటుంది. తన రూమ్లో వచ్చిన తర్వాత తను ఉండి చూస్తుంది. జీరో ఉండి తన రూమ్లో దాక్కుని ఉండి ఉంటాడు. ఇక్కడ జీరో ఉండి తనకి సారీ చెప్తూ ఉంటాడు. నేను నిన్ను అగ్లీగా ఉన్నానని చెప్పేసి అన్నాను కదా, నువ్వు అగ్లీగా లేవు, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావని చెప్పేసి అని నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తను ఉండి అదంతా వినేసరికి ఇంకా తనని తానే నమ్మలేకపోతూ ఉంటుందన్నమాట. నిజంగా అని చెప్పేసి తను ఉండి ఇంకా తన సోషల్ మీడియాలో చెప్తూ ఉంటుంది, నిజంగా మా కాలేజ్ గ్రూప్ చాట్లో చూసి మీరు చెప్తారా నేను నిజంగా బ్యూటిఫుల్గా ఉన్నానా లేదని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళు ఉండి చూసి చెప్తుంటారనమాట, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పేసి అనేసరికి తన్ని తను ఉండి అద్దంలో ఫస్ట్ టైం చూసుకుంటుంది. చూసుకునేసరికి తనని తానే నమ్మలేకపోతూ ఉంటుంది అనమాట. నిజంగా తను చాలా బ్యూటిఫుల్గా ఉండి ఉంటుంది. ఇంకా తనుండి నెక్స్ట్ డే నుంచి తన మాస్క్, తన బాక్స్ లేకుండానే తనుండి కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుందనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ తన్నే చూస్తూ ఉంటారు. తను చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి తన బ్యూటీని చూసి ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవుతూ ఉంటారనమాట. తను త్వరగానే చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది తన కాలేజ్ మొత్తంలో. మన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది. అదంతా చూసేసరికి అందరు తన్నే చూస్తూ ఉంటారు. అది చూసరికి తనుండి వాళ్ళ బ్రదర్ నుండి అడుగుతుంది, ఎందుకు అందరు నన్నే చూస్తున్నారు, ఏదో ఏలియన్ని చూసినట్టు అని చెప్పేసి అడుగుతుండేసరికి తనుండి చెప్తూ ఉంటాడు, ఎందుకంటే ఫస్ట్ టైం బాక్స్ తీసి వచ్చావు కదా, ఇంత బ్యూటిఫుల్గా నిన్ను చూసేసరికి ఇంకా వాళ్ళు షాక్ అయి నిన్నే చూస్తుండ్రు, అందరు నిన్నే చూస్తున్నారని చెప్పేసి అందరి నుంచి నేను దాపెట్టలేను కదా నిన్ని అని చెప్పేసి ఇంకా కాలేజ్కి పా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతలోనే మెయింటైన్ వచ్చేసి చెప్తూ ఉంటాడనమాట, నువ్వేంటిది ఇలా ఉన్నావు అని చెప్పేసి అంటుండేసరికి తనుండి అంటూ ఉంటుంది, ఎలా ఉన్నాను, నువ్వు వీరికి నువ్వు నన్ను ఇంకా టెన్షన్ పెట్టకని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అదంతా వినేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను ఎలా చూస్తున్నారో చూడు, అసలుకి నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో వాళ్ళని అడిగి తెలుసుకో అని చెప్పేసి వాళ్ళని పిలిచి చెప్తూ ఉంటాడు. తను బ్యూటిఫుల్గా ఉందా లేదా మీరే చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అదంతా వినేసరికి తను నుండి సైలెంట్గా ఉండని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అలాగే నవ్వుతూ నవ్వుతూ వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇక్కడ తను నుండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటుందన్నమాట. తన బాక్స్ తీసిన తర్వాత తన లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా మారిపోయి ఉంటుంది. కానీ అంతలోనే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి చెప్తూ ఉంటుంది, జీరో ఉండి మళ్ళీ వేరే వాళ్ళని ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి అనేసరికి ఇంకా మన హీరోయిన్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది జీరో దగ్గరికి. ఇక్కడ జీరో ఉండి చెప్తూ ఉంటాడు, మీరు ఇంకోసారి ఇలా చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టను చూడండి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నువ్వు ఎవరితో ఇంకా గొడవ పెట్టుకోనని అనేసరికి జీరో ఉండి చెప్తూ ఉంటాడు, నేను గొడవ పట్టడం లేదు, నేను వాళ్ళకి చెప్తున్నాను, నాకు ఇచ్చిన మాట గుర్తుంది కాబట్టి నేను వాళ్ళతో మాటలతో చెప్తున్నాను, వాళ్ళు నీ ఫొటోస్ కింద బ్యాడ్ కామెంట్స్ రాస్తున్నారు, అలా రాయడం తప్పని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడే అందరు వినండి, ఎవరైనా సరే హీరోయిన్ని ఏడిపించారంటే నన్ను ఏడిపించినట్టే, నేను వాళ్ళని అస్సలకి వదిలిపెట్టానని చెప్పేసి తన నుండి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది వినేసరికి మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, ఇంకా చాలు, ఇంకా ఆపే, నేను కాలేజ్కి వచ్చింది నా తమ్ముతో కలిసి చదువుకోవడానికి, ఇలా గొడవ పడటానికి కాదు, ఒకరి గొడవల్లో తల దూర్చడానికి కాదు, ఇంకా నన్ను వదిలేసేయండి, నన్ను ఒంటరిగా వదిలేసేయండి, నాకు కొంచెం ప్రశాంతత కావాలని చెప్పేసి అనేసరికి మన జీరో ఉండి చెప్తూ ఉంటాడు అందరితోటి, మీ అందరికి వినిపించలేదా, తన్ని ఒంటరిగంట వదిలేయండి, తనకి కొంచెం ప్రశాంతత కావాలంట, మీరు వెళ్తారా అని చెప్పేసి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ మెయింటైన్ వెళ్ళిపోడు, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఉండి పక్కల తనని కూడా తీసుకొని వెళ్తుంది. ఇక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్గా అనిపిస్తున్నావు అని చెప్పేసి అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అందరితో ఎందుకు గొడవ పెట్టుకుంటావు, ఇదంతా వదిలేస్తావా లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదంతా వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, లేదు నేను ఇదంతా వదిలేయలేదని చెప్పేసి అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, అయితే సరే నేను ఇదంతా వదిలేసి వెళ్ళిపోతానని చెప్పేసి తన నుండి వెళ్తూ ఉంటుంది. అంతలోనే జీరో ఉండి తన చేయి పట్టుకొని ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు కావాలనుకున్న కానీ కూడా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు, నిన్ను ఎక్కడికి వెళ్ళినా అక్కడి వరకు వస్తాను నేను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు తను. అదంతా వినేసరికి తను ఉండి తన చెయ్యి వదిలించుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత జీరోని మెయింటైన్ వచ్చి కలుస్తాడు. తను ఉండి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, నువ్వు హీరోయిన్కి దూరంగా ఉండు, తనని నేను చూసుకుంటాను, నేను తన్ని బాగా చూసుకుంటానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అదంతా వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు,
నువ్వు చూసుకుంటావా తనని? నువ్వు తన్ని చూసుకోలేవు కానీ ఇంకా వదిలేయి. నేనే తన్ని చూసుకుంటానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఇక్కడనే గొడవ స్టార్ట్ అవుతుందనమాట. ఇక్కడ నెక్స్ట్ డే ఉండి ఇంకా మన హీరోని పికప్ చేసుకోవడానికి మెంటెన్ నుండి వస్తాడనమాట. వచ్చేసి తన్ని పిలుస్తాడు. పిలిచేసి చెప్తూ ఉంటాడు, త్వరగా రెడీ వచ్చేసి మనం కాలేజ్‌కి వెళ్దామని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ అంతలోనే తన పక్కల చూస్తాడనమాట. అక్కడ మన హీరో కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు మన హీరోయిన్ కోసం. అది చూసరికి తను చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు జీరోని. అలాగే ఇక్కడ అంతలోనే వాళ్ళ బ్రదర్ ఇంకా మన హీరోయిన్ వాళ్ళ డ్యాడీ ఇద్దరు వస్తారనమాట. ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఉండి చెప్తూ ఉంటాడు, ఇక్కడ చూడండి డ్యాడీ, తను మెంటెన్. తను చాలా అంటే చాలా మంచి అబ్బాయి. అంతేకాక తను నా సిస్టర్‌ని చాలా బాగా చూసుకుంటాడు. మీరు తనతో పాటే పంపించండి కాలేజ్‌కి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మెంటెన్ గురించి. ఇక్కడ తర్వాత తనుండి జీరో గురించి చెప్తాడు. తను జీరో. తను అందరిని ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. తను చాలా బ్యాడ్ బాయ్. అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి తనతో పంపించకండి నా సిస్టర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు తను. ఇక్కడ అదంతా వినేసరికి ఇంకా తనుండి ఆలోచించి చెప్తూ ఉంటాడు, అసలుకి మీరిద్దరూ ఎలా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారు నా కూతుర్ని అని అనేసరికి ఇక్కడ మెంటెన్ నుండి చెప్తూ ఉంటాడు, నా దగ్గర బైక్ ఉంది, బైక్ నుంచి తీసుకొని వెళ్తాను తన్ని అని అనేసరికి ఇక్కడ జీరోని ఉండి అడుగుతాడనమాట. నెక్స్ట్ జీరోని అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నేనైతే బస్సులో వెళ్తాను, తన్ని కూడా బస్సులో తీసుకొని వెళ్తానని అనేసరికి ఇక్కడ తనుండి బాగా ఆలోచిస్తాడనమాట. ఇక్కడ ఒక బైక్ అబ్బాయి నా కూతురిని తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ బస్సులో తీసుకొని వెళ్ళటానికి ఇంకో అబ్బాయి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎవరితో పంపించాలని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ బాగా ఆలోచించేసి తనుండి నిర్ణయం తీసుకుంటాడనమాట. అసలుకి నా కూతురికి రెండో ఆప్షన్స్ కన్నా మూడో ఆప్షన్ ఇంకా బెటర్గా అనిపిస్తుంది. అది కూడా నా కారులో నేను డ్రాప్ చేయడం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అదంతా వినేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి చెప్తూ ఉంటాడు, మీరు అలా చెయ్యకండి డ్యాడీ, ఎవరితో ఒకరి వెనకాల పంపించండి, సిస్టర్ ఎవరితో వెళ్ళాలనుకుంటే వాళ్ళతో పంపించండి, అదే బాగుంటుంది అని అనేసరికి ఇంకా తనుండి ఆలోచిస్తాడనమాట. ఆలోచించేసి తనుండి మెంటెన్ వెంట పంపించాలని చెప్పేసి డిసైడ్ అవుతాడు వాళ్ళ డ్యాడీ. అది వినేసరికి ఇంకా మన హీరోని ఆ నుంచి వెళ్తాడు. అది చూసేసరికి మన హీరోయిన్ నుండి అప్సెట్ అవుతుంది. ఎందుకంటే తను జీరోని అప్సెట్ చేయడం తనకి ఇష్టం ఉండి ఉండదనమాట. ఎందుకంటే తను చాలా మంచి అమ్మాయి కదా, తను ఎవరిని బాధ పెట్టడం అంతగా ఇష్టం ఉండి ఉండదు. కానీ మన జీరో ఉండి చెప్తూ ఉంటాడు, ఏం పర్లేదు, నేను నిన్ని చూశాను కదా, అదే నాకు చాలు, మళ్ళీ కాలేజీలో కలుద్దామని చెప్పేసి ఆ నుంచి వెళ్తాడు. ఇక్కడ తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కూడా బయలుదేరుతారు. ఇక్కడ కాలేజ్‌కి మన మెంటెన్ మన హీరోయిన్ ఇద్దరు కలిసి రావడం చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి అనుకుంటూ ఉంటారు, వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నందుకు అందుకే ఒకరితో ఒకరు కలిసి వస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, అలాంటిది ఏం లేదు, మేమిద్దరం జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం అలాగే ఆట పట్టిస్తూ ఉంటారనమాట. ఇక్కడ తర్వాత మన హీరో నుండి తన లంచ్ చేస్తున్న టైంలో తనుండి వింటుంది మన జీరో ఒక కుక్క పిల్లకి తను ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంతో గొడవ పడుతూ ఉంటాడు ఆ కుక్క పిల్ల ఫుడ్ తినకపోయేసరికి. అదంతా వినేసరికి తనుండి తన దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటుంది, నువ్వు మనుషులతో ఎలాగో సరిగ్గా మాట్లాడవు, మనుషులతో ఎలాగో గొడవ పెట్టుకుంటావు, కుక్క పిల్లతో కూడా గొడవ పెట్టుకుంటావా, దానికి అలా తినిపిస్తూ ఉంటే ఎలా తింటుంది తను అని చెప్పేసి తను తినిపిస్తూ ఉంటుంది. తనుండి చెప్తూ ఉంటుంది, చూస్తూ ఉంటే నువ్వు అంత చెడ్డ అబ్బాయిలాగా ఏమనిపించడం లేదు, కానీ ఎందుకు నువ్వు అందరితో గొడవ పెట్టుకుంటావు అని అనేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు, నీకు నా గురించి తెలుసుకోవాలని అంతే ఇంట్రెస్టింగ్గా ఉందా, అయితే నువ్వు నా విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అనమాట. నువ్వు నా గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు బస్సులో రా, నేను బస్సులో మొత్తం చెప్తాను నా గురించి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అది వినేసరికి తనుండి చెప్తూ ఉంటుంది, నువ్వు అస్సలకి మారవు అని చెప్పేసి ఆ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ తర్వాత మెంటెన్ నుండి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక్కడ తనుండి తన రూమ్లోకి వచ్చిన తర్వాత తనుండి తన డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంతలోనే తనుండి చూస్తుంది జీరో ఉండి తన రూమ్లో ఉండి ఉంటాడు. అది చూసరికి తనుండి గట్టిగా అరుస్తూ ఉంటుంది. జీరో ఉండి తన నోరు మూయిస్తాడనమాట. ఇక్కడ తనుండి అడుగుతుంది, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, త్వరగా నా రూమ్లోకి నుంచి బయటికి వెళ్తావా లేదా అని చెప్పేసి తనుండి అరుస్తూ ఉంటుంది. కానీ జీరో మాత్రం అస్సలకి వెళ్ళాడనమాట తన రూమ్లోకి నుంచి బయటికి. ఇక్కడ అంతలోనే ఎవరో వస్తున్న చప్పుడు అవుతుందనమాట. అయ్యేసరికి ఇంకా మన హీరో నుండి ఎంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే తన రూమ్లో జీరో ఉన్నాడు కాబట్టి. ఇక్కడ తనుండి తన్ని దాపెట్టడానికి ట్రై చేస్తుంది. అంతలోనే డోర్ ఓపెన్ అవుతుంది. అటు నుంచి వాళ్ళ బ్రదర్ వస్తాడనమాట. ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఉండి తనుండి అడుగుతాడు, అసలుకి ఏమైంది, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, ఎవరైనా వచ్చారని చెప్పేసి అంటూ ఉండేసరికి తనుండి చెప్తూ ఉంటుంది, లేదు ఎవ్వరు రాలేరు, నేను ఒక్కదానే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అంతలోనే వాళ్ళ ఇంటెలిజెంట్ బ్రదర్ ఉండి తనుండి
జీరోని కనిపెడతాడనమాట. ఇక్కడ జీరోని చూసేసరికి తను ఉండి షాక్ అవుతాడు. జీరో ఇక్కడేం చేస్తున్నాడు నీ బెడ్‌పై అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి సైలెంట్‌గా ఉండమని చెప్తూ ఉంటుంది. ఇక్కడ జీరో ఉండి అంటూ ఉంటాడు, నేను కేవలం ఒకటి తెలుసుకోవాలని చెప్పేసి వచ్చాను. నువ్వు మెంటెని ఇష్టపడుతున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అది వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, అసలుకి నాకు ఎవరిష్టం అనేది అది నా పర్సనల్ మ్యాటర్. నువ్వు నా పర్సనల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అవ్వకపోతేనే బావుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ బ్రదర్ మాత్రం ఉండి చెప్తూ ఉంటాడు, ఇక్కడ ఎవరెవరిని ఇష్టపడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. కానీ ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది. మా సిస్టర్ రూమ్‌లో నువ్వొచ్చావంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది. ఇది అందరికీ చెప్పాల్సిందే అని చెప్పేసి తను ఉండి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాళ్ళ సిస్టర్ ఉండి తన నోరు మూయిస్తుందనమాట. ఇక్కడ నెక్స్ట్ డే ఉండి వాళ్ళందరూ కలిసి ఇంకా ట్రిప్‌కి వెళ్తారు. ట్రిప్‌లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మన హీరోయిన్. కానీ అంతలోనే మళ్ళీ అప్సెట్ అయిపోతుందనమాట. ఎందుకంటే జీరో తన దగ్గరకొస్తాడు. తన దగ్గరకొచ్చేసి తనకి కూల్ డ్రింక్ ఇస్తూ చెప్తూ ఉంటాడు, నిన్ను చూస్తుంటే ఇంత తడవలేవేంటి? నువ్వు స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళలేదా అని చెప్పేసి తన్ని ఎత్తుకొని తీసుకొని స్విమ్మింగ్ పూల్‌లో తోసేస్తాడనమాట. ఇక్కడ వాళ్ళిద్దరుండి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదంతా దూరంకెంచి వి1 అనే ఒక అమ్మాయి చూస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి చెప్తూ ఉంటారు, జీరో తనకి చాలా క్లోజ్‌గా ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అది వినేసరికి తను చాలా అప్సెట్‌గా మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, జీరో ఇంకా నీకు మధ్యలో ఏదైనా ఉందా అని అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటూ, లేదు మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. ఇంకా తను నాకు చాలా అంటే చాలా పెద్ద శత్రువు తను నాకు అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. అదంతా వినేసరికి తను ఉండి చెప్తుంది, 10 ఇయర్స్ బ్యాక్ జీరోకి నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఇంకా మేము గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత మేము పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అనేసరికి మన హీరోయిన్‌కి అర్థమవుతుందనమాట, తను ఎందుకు జీరో గురించి అడగటానికి వచ్చిందో అని చెప్పేసి. ఇక్కడ తర్వాత మెంటే నుండి మన హీరోయిన్‌కి ప్రపోజ్ చేస్తాడనమాట. తను ఉండి చెప్తూ ఉంటాడు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఇప్పుడే నీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించుకొని తర్వాత చెప్పని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి తనతో ఎంతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. కానీ అంతలోనే జీరో వస్తాడనమాట. జీరోని చూసేసరికి తను చాలా అంటే చాలా కోపడుతూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, ఎందుకు నువ్వు ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉంటావు? నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని బాగా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నాకు ఎంగేజ్మెంట్ అయిందా? సరే ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతున్నాను, అది చెప్పేది కరెక్ట్‌గా విను అని చెప్పేసి తను ఉండి లేచి చెప్తూ ఉంటాడు అందరితోటి, నాకు ఎంగేజ్మెంట్ అయింది. కానీ నాకు తనంటే అస్సలకి ఇష్టం లేదు. నేను దాన్ని అస్సలకంటే అస్సలకి నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి వి1 వైపు మళ్ళీ చెప్తూ ఉంటాడు. నీకు కూడా నేనంటే ఇష్టం లేదు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి వి1 నుండి ఆ నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన హీరోయిన్ అది చూసరికి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి తన వెంట వెళ్తుంది. ఇక్కడనేమో మన మెంటర్ నుండి చెప్తూ ఉంటాడు, నిజంగా నువ్వు ఎందుకు ఇంత క్రూరంగా ఉన్నావు? అమ్మాయిలతో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా ఎవరైనా అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి తనకి సారీ చెప్తుంది. ఇలా తను చెప్పినందుకు తను ఇలా నిజంగా చేస్తాడని చెప్పేసి నాకు తెలియదు. తనకి నాకు మధ్యలో అసలుకి ఎలాంటిది లేదు. నేను తనని ఇష్టపడటం లేదని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అది వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, అసలుకి జీరో ఎప్పుడు ఇలాగే చేస్తాడు. అదంతా నేను కూడా పట్టించుకోనులే అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ నైట్ ఉండి వాళ్ళు అందరూ ఉండి గోస్ట్ గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ మన హీరోయిన్‌కి చీకటి అంటే చాలా భయం ఉండి ఉంటుంది. కానీ తను పక్కలో మెంటెన్ ఉన్నాడని చెప్పేసి అనుకోని తను ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు చెప్పావు కదా నీకు నేనంటే ఇష్టం అని చెప్పేసి, ఇప్పుడు విను, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తుంది. ఇంకా తను ఉండి ఆడ కిస్ చేస్తుంది తనని. ఇక్కడ అంతలోనే అటు నుంచి అందరూ వస్తారనమాట. ఇక్కడ అందరూ వచ్చేసి చూస్తారు. మన హీరోయిన్ ఉండి మన జీరోని కిస్ చేసి ఉండి ఉంటుంది. వాళ్ళు ఇద్దరు ఒకే చోట ఉండడం చూసేసరికి వాళ్ళు షాక్ అవుతారనమాట. ఇక్కడ మన హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే తను మెంటెన్ అనుకొని అదంతా చెప్పి ఉండి ఉంటుంది. ఇక్కడ తను జీరో అని తెలిసేసరికి తను ఉండి షాక్ అవుతుందనమాట. ఇక్కడ అంతలోనే మెంటెన్ కూడా వస్తాడు. మెంటెన్ కూడా అది చూసేసరికి షాక్ అవుతాడు. మన మ్యూనా కూడా షాక్ అవుతుంది. అసలుకి ఏం జరుగుతుందని చెప్పేసి అర్థం కాక తను ఉండి కళ్ళు తిరిగానే పడిపోతుంది. అదంతా చూసేసరికి మెంటెన్ నుండి చాలా కోపంగా జీరో దగ్గరికి వెళ్ళేసి తనని అందరి ముందు కొడతాడనమాట. కొట్టేసి నుంచి మన మ్యూనాని తీసేసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ మ్యూనా ఉండి కళ్ళు తెరిచిన తర్వాత తను ఉండి మెంటెన్‌తో ఉండి చెప్తూ ఉంటుంది, నన్ను క్షమించు, తప్పు నాదే. అసలుకి నువ్వున్నావు అనుకోని ఆడ నేను నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ తనతో చెప్పాను అని చెప్పేసి అనేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. ఎందుకంటే తననుకొని తన ఫీలింగ్స్ చెప్పిందని చెప్పేసి తనకు అర్థమవుతుంది. తనుండి ఇంకా చివరికి మ్యూనా ఉండి తన ఫీలింగ్స్ యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి తను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తన ఫీలింగ్స్ యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి. అంతేకాక తను ఉండి మాట తీసుకుంటాడనమాట. నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి, నువ్వు జీరోకి ఇంకా దూరంగా ఉంటానని. తను ఎప్పుడు చూసినా సమస్యలే తెస్తాడు నీకు అని చెప్పేసి తను మాట తీసుకుంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా తనకి మాట ఇస్తుందనమాట, తనకి దూరంగా ఉంటానని చెప్పేసి. ఇంకా వాళ్ళు ఇద్దరుండి కాలేజీలో
కూడా కలిసి తిరగడం మొదలు పెడుతూ ఉంటారు. కానీ కాలేజ్ మొత్తం నైట్ విషయం మొత్తం వైరల్ అయిపోతూ ఉంటుందనమాట. కాలేజ్ మొత్తం వైరల్ అవుతూ ఉంటుందనమాట. నైట్ జరిగిందంతా ఫోటోస్ అవన్నీ చూసి మొత్తం అందరూ మనం మ్యూనా గురించి బ్యాడ్‌గా మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఉండి అంటూ ఉంటారు, తను డ్రామా క్వీన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇదంతా వింటుంది మ్యూనా కూడా, కానీ తనకి బాధ అనిపించినా కానీ తను అదంతా పట్టించుకోదనమాట. తను అదంతా వదిలేస్తుంది. కానీ ఈ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్తుంది. ప్రిన్సిపల్ ఉండి మన జీరోని మ్యూనాని పిలిచి అడుగుతూ ఉంటుందనమాట. అసలుకి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మనం మ్యూనా ఉండి తనకి సారీ చెప్పేస్తుంది. ప్రిన్సిపల్‌కి సారీ చెప్పేసి ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. నేను జీరో లాంటి ట్రబుల్ మేకర్‌కి నేను దూరంగా ఉంటానని చెప్పేసి తను ఆ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న దారిలో మన జీరో ఉండి తన్ని పట్టుకొని ఆపి జీరో ఉండి ఏదో ఒకటి చెప్పేలోపు అంతలోనే మ్యూనా ఉండి చెప్తూ ఉంటుంది, ఇంకా చాలు, నువ్వు నాకు దూరంగా ఉండు. ఎప్పటినుంచి నిన్ను కలిసానో అప్పటి నుంచి నాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. నువ్వు నా దగ్గర ఉన్న ప్రతిసారి ఏదో ఒక సమస్య నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇంకా నేను నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు కూడా నాకు దూరంగా ఉండు. అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటానని చెప్పేసి తను చాలా సీరియస్‌గా నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇక్కడనేమో మన హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా మెయింటైన్ ఇద్దరుండి తనని బ్యూటీ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయమని చెప్తూ ఉంటారు. తనని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ కాంపిటీషన్‌లో వివైన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావంటే దీని ద్వారా నువ్వు కొంచెం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతావు అని చెప్పేసి. కానీ మనం మ్యూనా మాత్రం అస్సలు ఒప్పుకోదనమాట. ఎందుకంటే తను వివైన్‌కి అగెన్స్ట్‌గా వెళ్ళాలని చెప్పేసి తను ఉండి అనుకోదు. కానీ చివరికి మన హీరోయిన్ ఫ్రెండ్ ఉండి తన పేరు రాస్తుందనమాట. తను పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. ఇక్కడేమో మన జీరో ఇంకా మెయింటైన్ ఇద్దరుండి వాళ్ళ వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకరితో ఒకరు చూపులతోటే ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం మ్యూనా ఇంకా మెయింటైన్ ఇద్దరుండి కాలేజ్ మొత్తం కలిసి తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు ఇద్దరు. కానీ మనం మెయింటైన్ నుండి కావాలని మన జీరో ముందుకేంచి మనం మ్యూనాపై చేయి వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. మన జీరో వైపు చూస్తూ మెయింటైన్ ఉండికి చెప్పడం ట్రై చేస్తూ ఉంటాడనమాట. మ్యూనా నన్ను ఇష్టపడుతుందని చెప్పేసి. అదంతా చూసేసరికి మన జీరోకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ తన నుండి ఎలాంటి ప్రాబ్లం తీసుకురావద్దని చెప్పేసి తన నుండి సైలెంట్‌గా ఉంటాడు. ఇక్కడనేమో మన మ్యూనా ఉండి వివైన్‌ని కలుస్తుందనమాట. కలిసి తన నుండి చెప్తూ ఉంటుంది, నైట్ తనకి నాకు మధ్యలో ఏం జరగలేదు, నాకు జీరో అంటే ఇష్టం లేదని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది. అదంతా వినేసరికి మన వివైన్ కూడా తనని క్షమిస్తుంది. నేను అర్థం చేసుకోగలుగుతాను నిన్నని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది. అదంతా వినేసరికి ఇంకా తన నుండి చెప్తూ ఉంటుందన్నమాట, నన్ను క్షమించు, నేను ఈ పార్టిసిపెంట్‌లో కూడా నేను పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అనుకోలేదు. మా ఫ్రెండ్సే నా నేమ్ రాశారు. నేను డ్రాప్ అవుట్ అయిపోతానని చెప్పేసి అంటూ ఉంటుంది. అదంతా వినేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది, ఎలాగో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, మళ్ళీ డ్రాప్ అవుట్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి తన నుండి డ్రాప్ అవుట్ అవ్వద్దని చెప్తూ ఉంటుంది. ఇక్కడ కాంపిటీషన్ కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ స్పోర్ట్స్ డే కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. మనం మెయింటైన్ నుండి స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. తన నుండి తన హెల్ప్ అడుగుతాడనమాట. మ్యూనా హెల్ప్. తను కూడా తనకి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ తను స్విమ్మింగ్ చేస్తూ ఉంటే తన టైమింగ్ తను రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం మెయింటైన్ ఇంకా మ్యూనా ఇద్దరు చాలా దగ్గర అవుతూ ఉండడం మనం చూడవచ్చు. ఇక్కడేమో మన జీరో కూడా తన స్విమ్మింగ్ కాంపిటీషన్‌కి తను ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇక్కడ తనకి హెల్ప్ చేయడానికి వివైన్ వస్తుంది. కానీ తన హెల్ప్ కావాలని చెప్పేసి అనుకోడనమాట. తనుండి ఎవరు హెల్ప్ కావాలనుకుంటున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మన హీరోయిన్‌ని కలవడానికి వెళ్తాడనమాట మన జీరో. ఇక్కడ తనని కలిసి తనతో మాట్లాడాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ మాట్లాడాలని చెప్పేసి అనుకోదు. దాని నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీరో ఉండి తనని పట్టుకొని అడుగుతాడు, నాకు కొంచెం టైం ఇవ్వని చెప్పేసి తన నుండి అడుగుతాడు. ఇక్కడ తను ఉండి చివరికి ఒప్పుకుంటుందనమాట. ఇక్కడ జీరో ఉండి తనకి సారీ చెప్తాడు ఫస్ట్. కానీ మన మ్యూనా ఉండి చెప్తూ ఉంటుంది, అసలుకి ఇప్పుడు ఏం లాభం చెప్పు, అందరు నన్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అందరిలో నేనే డ్రామా క్వీన్ అయ్యానని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది. ఇదంతా వినేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు, నన్ను క్షమించు, నిజంగా నన్ను క్షమించు, నువ్వే చెప్పావు కదా మన ఫీలింగ్స్ మనం ఫోర్స్ చేయలేమని చెప్పేసి, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు మెయింటైన్‌తో డేట్‌కి వెళ్తున్నావా, మీరిద్దరు డేట్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అదంతా వినేసరికి మన మ్యూనా ఉండి చెప్తూ ఉంటుంది, లేదు ఇంకా ఆలోచించలేమని చెప్పేసి అంటూ ఉండేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, జీరో, నాకు తెలుసు నువ్వు తనతో డేట్‌కి వెళ్ళలేవు, ఎందుకంటే నీ మనసులో నేనున్నాను, కానీ నువ్వు ఒప్పుకోవాలని చెప్పేసి అనుకోవట్లేదని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. నీకు నేనంటేనే ఇష్టం, నువ్వే అన్నావు కదా మన ఫీలింగ్స్‌ని ఫోర్స్ చేయలేమని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు ఇప్పటికీ నా అర్థం చేసుకొని మనసులో నేనే ఉన్నానని చెప్పేసి తనుండి ఎంతో బాధగా మాట్లాడుతూ ఉంటాడనమాట. బాధగా మాట్లాడుతూ తనుండి తనకి క్లోజ్ అవ్వడం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అంతలోనే తనకి మెయింటైన్ కాల్ వస్తుందనమాట. మెయింటైన్‌తో మాట్లాడిన తర్వాత తనుండి జీరోతో చెప్తూ ఉంటుంది, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, అస్సలకి ఇష్టం లేదు, నువ్వు ఎక్కువగా ఆలోచించకని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతుందనమాట. మాటలు వినేసరికి మన జీరోకి చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్ డే
కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం మ్యూనా బ్రదర్ ఉండి తను బాస్కెట్బాల్ గేమ్లో తను గెలుస్తాడనమాట. ఆ విషయం వినేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ నెక్స్ట్ గేమ్లో మన మ్యూనా టీం ఓడిపోతుందనమాట. ఇక్కడ మన మ్యూనా టీంని మన మెంటెన్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఆపోజిట్ టీంని మన జీరో లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన జీరో టీం గెలుస్తుంది, మన మ్యూనా టీం ఓడిపోతుందనమాట. ఇక్కడ వాళ్ళు చాలా అప్సెట్ అవుతారు. ఇంకా అందరూ ఎదురు చూసిన స్విమ్మింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందనమాట. మనం మెంటెన్కి ఇంకా జీరోకి మధ్యలో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో స్విమ్మింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. మన మ్యూనా ఉండి మెంటెన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వివెన్ ఉండి మన జీరోని చేరప్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ చివరికి మన మెంటెన్ గెలుస్తాడు. మన మెంటెన్ గెలిచేసరికి మన జీరో చాలా అప్సెట్గా నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ బస్సులో కూడా మనం చూడొచ్చు, మన జీరో చాలా అప్సెట్గా ఉండి ఉంటాడు. ఎందుకంటే తను చూసుండి ఉంటాడనమాట. మన మెంటెన్ ఇంకా మ్యూనా ఇద్దరు ఎంతో క్లోజ్ అవ్వడం తను చూసుండి ఉంటాడు. అది చూసేసరికి తను చాలా బాధగా తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తనకి హీరోయిన్ని దూరం ఉండమని చెప్పిందని చెప్పేసి అదంతా గుర్తు చేసుకొని తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఎలా నేను హీరోయిన్కి దగ్గర అవ్వాలని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ నైట్ ఉండి వివెన్ ఉండి మన జీరో దగ్గరికి వచ్చేసి తనతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ మన జీరో ఉండి చెప్తూ ఉంటాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీ పట్ల నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ మన వివెన్ నుండి చెప్తూ ఉంటుంది, ఇదంతా తన వల్లే కదా, నువ్వు నన్ను దూరం పెడుతున్నావు, నువ్వు ఇంతకు ముందుకు ఇలా లేకుంటుంటేవి జీరో, నువ్వు ఇంతకుముందు ఇలా నాతో ప్రవర్తించకపోతుంటేవి జీరో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అదంతా వినేసరికి జీరో అంటే చెప్తుంటాడు, నేను అప్పుడిప్పుడు ఒకటేలా ఉన్నాను, నేను మారలేదు, మారింది నువ్వే అని చెప్పేసి అని నుంచి వెళ్ళిపోతాడు. అదంతా వినేసరికి మనం వివెన్ చాలా అంటే చాలా బాధపడుతుందనమాట. ఇకనేమో మనం మ్యూనా ఇంకా మెంటెన్ ఉండి పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ టీం గెలిచిందని చెప్పేసి, మెంటెన్ గెలిచాడని చెప్పేసి. ఇక్కడ వాళ్ళ డాడీ కూడా మెంటెన్ చాలా అంటే చాలా నచ్చి ఉండి ఉంటాడు. కానీ ఇక్కడ నెక్స్ట్ డే ఉండి తను కాలేజ్కి వెళ్ళిన తర్వాత తను ఉండి జీరో గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. తను ఎంత బాధగా తనతో మాట్లాడాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే అటు నుంచి వివెన్ వస్తుంది. వివెన్ వచ్చేసరికి తను ఉండి జీరో గురించి అడుగుతుంది, ఎక్కడున్నాడు జీరో అని చెప్పేసి అడిగేసరికి వివెన్ ఉండి చెప్తూ ఉంటుంది, తను అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాడు అనుకుంటా, నువ్వు వెళ్ళి అక్కడ తన్ని కలవచ్చు అని చెప్పేసి చెప్తుంది. అది వినేసరికి తను ఆడికి వెళ్తుంది. ఆడికి వెళ్ళిన తర్వాత తను ఉండి చూస్తుంది, ఆడ ఎవ్వరు ఉండి ఉంటారు. ఇంకా తను ఆ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలోనే వివెన్ ఉండి తను వస్తుందన్నమాట. వచ్చేసరికి ఇక్కడ తను ఉండి అడుగుతుంది, ఇక్కడ జీరో లేట్ కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అంతలోనే వివెన్ ఉండి తన్ని స్విమ్మింగ్ పూల్లో తోసేస్తుంది అనమాట. ఇక్కడ తను చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది, నాకు స్విమ్మింగ్ రాదు, ప్లీజ్ నన్ను బయటికి తీయండి ఎవరైనా అని చెప్పేసి తను ఉండి హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అదంతా చూసేసరికి మన వివెన్ ఉండి తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. తను ఒక సైకోలాగా తను బాధపడుతూ ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతవరకు ఏంజెల్ అనుకుంటున్న వివెన్ ఉండి ఒక్కసారిగా డెవిల్గా మారిపోతుందన్నమాట. తను మన హీరోయిన్ని చాలా అంటే చాలా టార్చర్ చేస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి తనని కాలర్ పట్టుకొని ఉండి అంటూ ఉంటారు, ఇంకా ఈ రోజు నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పేసి అంటూ ఉంటారు. అదంతా చూసరికి వివెన్ ఉండి ఇంకా చెప్తుంది వాళ్ళతోటి, ఇంకా చాలు తనని బయటికి తీయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళు ఇంకా తనని బయటికి తీసిన తర్వాత తను ఉండి అడుగుతుంది మన హీరోని మ్యూనా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటుండేసరికి తను ఉండి తన దగ్గరికి వెళ్ళేసి చెప్తుంది, నా జీవితంలో నువ్వు ఎంట్రీ ఇస్తే ఇలాగే జరుగుతుంది, నా లైఫ్ని నా ప్రేమని నా నుంచి దూరం చేసావు, నువ్వు నా నుంచి జీరోని దూరం చేసావని అనేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది, నాకు జీరో విషయంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నాకు తనంటే ఇష్టం లేదు అని చెప్పేసి అంటుండేసరికి వివే నుండి మ్యూనా చెంపపై కొట్టి చెప్తూ ఉంటుంది, అవునా, నిజమా, నా ముందు ఇంకా నువ్వు నటించడం ఆపేయి, నువ్వు నా నుంచి జీరోని దూరం చేసావు, కేవలం నీ వల్లే జీరో నన్ను ఇప్పుడు దూరం పెడుతున్నాడు, తను అందరి ముందు నన్ను రిజెక్ట్ చేశాడు, అది నీ వల్లే, నువ్వు ఇంకా నా ముందు అమాయకురాలక నటించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా తన ఫ్రెండ్స్కి అప్పగిస్తుందనమాట. మీరు తనకి ఈరోజు గుణపాఠం చెప్పండి అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. అందరూ ఉండి తన్ని చాలా అంటే చాలా కొడుతూ ఉంటారు. అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ, తను ఒక్కటే ఆపలేకపోతూ ఉంటుందన్నమాట. ఇదంతా వీడియో కూడా తీస్తూ ఉంటారు సైడ్కి. అంతలోనే మెంటెన్ వచ్చేసి అదంతా ఆపుతాడనమాట. ఆపేసి తనుండి వివెన్ని చూసి చాలా కోపంగా తన దగ్గరికి వెళ్ళేసి చెప్తూ ఉంటాడు, నువ్వు కాలేజీలో అందరి ముందు ఒక ఏంజిల్ లాగా ఉంటావు, కానీ ఇది నీ అసలైన రూపం అనమాట, అందరి ముందు ఏంజిల్ లాగా నటిస్తూ ఉంటావు అని చెప్పేసి తన నుండి తన్ని చాలా అంటే చాలా తిడుతూ ఉంటాడు. తనపై చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. తన కాలర్ పట్టుకొని తన నుండి తనని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. కానీ
మన హీరోయిన్ నుండి తన్ని ఆపుతుందనమాట. తను ఆగుమని చెప్తూ ఉంటుంది. కానీ తను మాత్రం ఆగడనమాట. తన నుండి చాలా అంటే చాలా కోపంగా "నువ్వు ఏంజెల్ కాదు డెవిల్" అని చెప్పేసి తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అదంతా చూసేసరికి నేను అండి ఇంకా ఆపని చెప్తూ ఉంటుంది. "నువ్వు ఒక అమ్మాయిపై ఎలా చెయ్యెత్తుతావు? తను ఒక అమ్మాయి. ఇంకా తనని వదిలే" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. "ఇదంతా నా వల్లే కదా! ఈ నుంచి నేనే వెళ్ళిపోతానని" చెప్పేసి తను ఆ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మెంటే నుండి తన్ని వదిలిపెట్టాలని అనుకోడు. కానీ మన మ్యూనా కోసం తనని వదిలేస్తాడనమాట. ఇక్కడ మనం మ్యూనాకి హెల్ప్ చేయడానికి తను వెళ్తాడు. కానీ మ్యూనా ఉండి తను చెప్తుంది నన్ను కొంచెం ఒంటరిగా వదిలేసేయి అని చెప్పేసి ఆ నుంచి ఒంటరిగా వెళ్ళిపోతుంది. తను కొంచెం దూరం వెళ్ళేసి అక్కడ అద్దంలో తన ఫేస్ చూసుకొని తను ఉండి పాత రోజులు గుర్తు చేసుకుంటుందనమాట. తన చిన్నగున్నప్పుడు అందరూ తన్ని అగ్లీ అగ్లీ అని చెప్పేసి ఎలా అనేవారో అదంతా భరించలేక తనుండి ఒక పేపర్ బ్యాగ్ ఎలా తన ఫేస్ మీద పెట్టుకుందో ఇప్పుడు కూడా అలాగే తన ఫేస్‌పై పేపర్ బ్యాగ్ పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇదంతా దూరంగిచ్చి మన జీరో కూడా గమనిస్తూ ఉంటాడు. ఇంకా తనని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం మ్యూనా ఉండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తను సైడ్‌కి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చొని తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందనమాట. అది చూసేసరికి మన జీరో కూడా నా పక్కల కూర్చుంటాడనమాట. మనం మ్యూనా ఏడుస్తూ ఉండడం చూసి తనుండి ఆ పేపర్ బ్యాగ్ తీసేసి తనుండి తనని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అదంతా చూసేసరికి మనం మ్యూనా ఉండి తనని హగ్ చేసుకొని తను చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. మన జీరో ఉండి తనని ఓదారుస్తూ ఉంటాడు. కాసేపు అయ్యాక మనం మ్యూనా ఉండి కొంచెం రిలీఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. మన జీరో ఉండి అడుగుతాడు "ఏమైంది చెప్పు" అని చెప్పేసి అంటుండేసరికి తనుండి అంటూ ఉంటుంది. "నేను అనుకున్నాను స్కూల్‌కొచ్చిన తర్వాత నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నేను అందరిలాగా ఉంటానని చెప్పేసి అనుకున్నాను. కానీ నా లైఫ్ ఇంతకు ముందుకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని" చెప్పేసి తనుండి అంటూ ఉంటుంది. "నేను ఇంక పోయి స్కూల్‌కి రావాలని చెప్పేసి కూడా అనుకోవట్లేదు" అని చెప్పేసి తనుండి చాలా బాధగా అంటూ ఉంటుంది. అదంతా వినేసరికి తనకు అర్థమవుతుంది. ఎవరో తనని ర్యాగింగ్ చేశారు. తనని ఎవరో కొట్టారని చెప్పేసి అర్థమయ్యేసరికి తనుండి చెప్తూ ఉంటాడు. "నువ్వు కాలేజ్‌కి తప్పకుండా రావాల్సిందే. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఇకపై నిన్ను వాళ్ళు వదిలిపెట్టనని" చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత జీరో ఉండి వాళ్ళ ఇంటి దాకా తోడుగా వెళ్తాడు. ఇక్కడనేమో మెంటే నుండి వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కోసం. ఇక్కడ మన హీరోయిన్‌ని జీరోతో పాటు చూసి తను చాలా అంటే చాలా జెలసీ ఫీల్ అవుతాడనమాట. ఇక్కడ జీరో ఉండి మ్యూనాకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ మెంటే నుండి తనకి సారీ చెప్తాడు అలా చేసినందుకు. కానీ మన మ్యూనా ఉండి తనని క్షమించదనమాట. "నువ్వు అలా ఇలా ఒక అమ్మాయిని కొడతావు" అని చెప్పేసి తనుండి తనపై చాలా కోపంగా ఉండి ఉంటుంది. ఇక్కడ తనుండి "నీ చేతికైనా మెడిసిన్ పెట్టనివ్వు" అని చెప్పేసి తనుండి అడుగుతూ ఉంటాడు. కానీ తనుండి చెప్తూ ఉంటుంది "మా డ్యాడీ ఉన్నారులే" అని చెప్పేసి తను ఆ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ డే మెంటే నుండి తను కాలేజ్‌కొచ్చిన తర్వాత తనుండి చూస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఆ వీడియో చూపిస్తూ ఉంటుంది. మన హీరోయిన్‌ని వివెన్ ఎలా ర్యాగింగ్ చేసిందో ఆ వీడియో చూసేసరికి తనుండి ఇంకా మొత్తం అది కాలేజ్ గ్రూప్‌లో వైరల్ చేసేస్తాడనమాట. వివెన్ గురించి అందరికీ తెలియాలని చెప్పేసి. ఆ వీడియోని మన జీరో కూడా చూస్తాడు. చూసిన తర్వాత తనకి మొత్తం అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి ఇంకా తను వివెన్ దగ్గరికి వెళ్ళేసి తను చాలా కోపంగా తనపై అరుస్తూ ఉంటాడు. ఇక్కడ వివెన్ నుండి చెప్తూ ఉంటుంది "నువ్వెందుకు ఆ అగ్లీ అమ్మాయి వెంట పడుతున్నావు? తను అగ్లీగా ఉంది. తనని వదిలేయి. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నాకు నువ్వు కావాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదంతా వినేసరికి జీరో ఉండి చెప్తూ ఉంటాడు "ఇంతవరకు నిన్ను నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు నీపై అసహ్యం వేస్తుంది అసలకి. ఇలా చేసినందుకు నాకు నీపై చాలా కోపంగా ఉంది. అమ్మాయివి కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను" అని చెప్పేసి తనకి వార్నింగ్ ఇచ్చేసి ఆ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మనం వివెన్ ప్లాన్ తనకి రివర్స్ అవుతుంది. ఇటేమో మన హీరోయిన్ ఉండి తను కాలేజ్‌లో తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు తనకు అర్థమవుతుందనమాట. ఒక అబ్బాయి ఉండి తనని బస్ స్టాప్ వరకు ఫాలో చేస్తూనే ఉంటాడు. తనుండి అది చూసి ఇంకా తను వెంటనే బస్సు ఎక్కుతుంది. కానీ ఆ బస్సులో కూడా తనని ఫాలో చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మన జీరో ఉండి తను టెన్షన్‌లో ఉండడం చూసి తన పక్కలో కూర్చుంటాడు. కానీ మన హీరోయిన్ ఉండి అంటూ ఉంటుంది "తను నన్ను ఫాలో చేస్తున్నట్టున్నాడు అప్పటినుంచి" అని చెప్పేసి అంటుండేసరికి ఇంకా మన జీరో ఉండి వెంటనే హీరోయిన్‌ని తీసుకొని బస్ దిగిపోతాడు. ఇక్కడ అనుకోకుండా బస్ దిగుతున్న టైంలో మన హీరోయిన్‌ని ఒక కార్ గుద్దబోతూ ఉంటుంది. జీరో అది చూసి తనని కాపాడతాడు. కాపాడి ఇంకా కార్ డ్రైవర్‌ని పట్టుకొని తను చాలా అంటే చాలా తిడతాడు, కొడతాడు కూడా. ఇంకా పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. ఇక్కడ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన వెంటనే జీరో మళ్ళీ విడుదలైపోతాడు. ఇక్కడ విడుదలైన తర్వాత తనుండి హీరోయిన్
హీరోయిన్‌ని చూసి చెప్తూ ఉంటాడు, "నీకు నేను కాలేజ్‌లో కనిపియకపోతే నువ్వు నన్ను ఇక్కడ వెతుకు. ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తాను. పోలీస్ స్టేషన్ అనేది నాకు సెకండ్ ఇల్లు లాంటిదని" చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి ఇంకా మన హీరోయిన్ ఉండి తనని తిడుతూ ఉంటుంది. ఇంకా తనని తిట్టనివ్వకుండా తనని ఆ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇక్కడ తర్వాత జీరోకి దెబ్బలు తాకి ఉంటూ ఉంటాయి. తనకి యాంటిమెంట్ పెడుతూ ఉంటుంది హీరోయిన్. తనుండి అంటూ ఉంటుంది, "నువ్వు చాలా మంచి అబ్బాయివి కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు? అందరితో రూడ్‌గా ఉంటావు" అని చెప్పేసి తనుండి అంటూ ఉండేసరికి తనుండి చెప్తూ ఉంటాడు, "చిన్నగున్నప్పుడు మా బ్రదర్‌తో నేను ఆడుకుంటున్న టైంలో అనుకోకుండా మా బ్రదర్‌ని ఒక కార్ హిట్ చేసింది. ఇంతవరకు ఆ కార్ డ్రైవర్‌ని ఎవ్వరు పట్టుకోలేరు. ఆ కార్ డ్రైవర్ ఇంతవరకు ఫ్రీగా తిరుగుతూనే ఉన్నాడు. నేనప్పుడే డిసైడ్ అయ్యాను. నేను స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అదంతా వినేసరికి ఇంకా మన హీరోయిన్‌కి మన హీరో పట్ల ఉన్న ద్వేషం అంతా వెళ్ళిపోతుందనమాట. ఎందుకు తను ఇలా మారిపోయాడని చెప్పేసి తనకొక రీజన్ తెలిసేసరికి ఇక్కడ నైట్ ఏమో తనుండి ఆలోచిస్తూ ఉంటుందనమాట. తన మనసులో జీరో ఇంకా మెయింటైన్ ఇద్దరున్నారని చెప్పేసి తనకు అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ డే మొత్తం మెయింటైన్ తోటే గడిపేస్తుందనమాట. తను టైం మొత్తం మెయింటైన్ తోటే స్పెండ్ చేస్తుంది. ఇక్కడ మెయింటైన్ ఉండి తన్ని అడుగుతాడు, "నీకు నేనంటే ఇష్టమా? కాదా?" అని చెప్పేసి అడుగుతాడు. అది వినేసరికి ఇంకా తను చెప్పలేకపోతూ ఉంటుందనమాట సమాధానం. సైలెంట్ అయిపోతుంది. అది గమనించిన మెయింటైన్ ఉండి చెప్తూ ఉంటాడు, "ఏం పర్లేదు. ఇంతవరకైతే నేను రిజెక్ట్ అవ్వలేను కదా!" అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత మన హీరోయిన్ నుండి తను కాలేజ్‌కి వెళ్తున్న దారిలో ఆ పిల్లవాడు వచ్చి మళ్ళీ తనని ఆపుతాడనమాట. అది గమనించిన మన జీరో ఉండి తన దగ్గరికెళ్ళేసి తనని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. "నీ వల్లే కదా మ్యూనాకి కారు తాకబోయేది. నీ వల్లే కదా! నీ సంగతి ఇప్పుడు చూస్తానని" చెప్పేసి తనని పట్టుకొని కొట్టబోతూ ఉంటాడు. కానీ మ్యూనా ఉండి తనని ఆపేస్తుందనమాట. ఆపేసిన తర్వాత తనుండి అడుగుతుంది, "ఎందుకు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు?" అని అడిగేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు, "నేను నీకో విషయం చెప్పాలని వచ్చాను. నేను నీ హై స్కూల్ ఫ్రెండ్‌ని. నీ చిన్నగున్నప్పుడు నిన్ని అగ్లీగా ఉన్నావని చెప్పేసి రిజెక్ట్ చేసిన ఆ బాయ్స్ గ్రూప్‌లో నేను కూడా ఉన్నానని" చెప్పేసి అనేసరికి ఏంటిది తను అగ్లీగా ఉందని చెప్పేసి మన జీరో ఉండి తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. మన హీరోయిన్ తన్ని ఆపేసి ఇంకా కూర్చోపెట్టుకొని అడుగుతుంది. తను "ఏం చెప్పాలనుకున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి తనుండి చెప్తూ ఉంటాడు, "నేను నీ చిన్నగున్నప్పుడు రిజెక్ట్ చేశాడు చూడు. నువ్వు అగ్లీగా ఉన్నావని చెప్పేసి. తను ఇంకెవరో కాదు. నువ్వు ఇష్టపడ్డ మెంటెన్‌ని" అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి మన హీరోయిన్ షాక్ అవుతుందనమాట. ఎందుకంటే ఇంతవరకు ఎవరినైతే తను ద్వేషిస్తుందో, ఇంతవరకు ఎవరి వల్ల తను ఇంత నరకం అనుభవించిందో తను మెయింటైన్ అని తెలిసేసరికి తను చాలా అంటే చాలా షాక్‌లో ఉండిపోతుందనమాట. తను అలాగే ఉండిపోతుందనమాట. తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అలాగే షాక్‌లో ఉండిపోతుంది. ఆ అబ్బాయి ఉండి మన హీరోయిన్‌కి మొత్తం నిజం చెప్పేస్తాడు. ఆ అబ్బాయి తనని రిజెక్ట్ చేసిన అబ్బాయి మెయింటైన్ అని తెలిసేసరికి తను షాక్ అవుతుందనమాట. తనకి అసలుకి అర్థం కాదు. ఇంతవరకు తన లైఫ్ ఇంత నరకంగా ఉండడానికి కారణం తను ప్రేమించిన అబ్బాయి మెంటెన్ అని చెప్పేసి తెలిసేసరికి ఇంకా తను చాలా అంటే చాలా కోపంగా ఉండి ఉంటుంది. అది గమనించిన జీరో ఉండి చెప్తాడు, "నువ్వు ఇంకా వదిలే ఇదంతా ఎందుకంత కోపంగా ఉన్నావని" చెప్పేసి అంటుండేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, "ఎందుకంటే ఇంతవరకు నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది తన వల్లనే, కేవలం తన వల్లే" అని చెప్పేసి తను చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అదంతా చూసేసరికి తను ఉండి అంటూ ఉంటాడు, "హో! నువ్వు అందుకోసమేనా నీ ఫేస్‌పై ఒక డబ్బా పెట్టుకొని తిరుగుతున్నావు" అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, "అవును అందుకోసం. ఇప్పుడు నిజం తెలిసింది కదా నీకు. నా చైల్డ్‌హుడ్ అప్పుడు నేను తనకి లవ్ ప్రపోజ్ చేశాను. కానీ తను నన్ను రిజెక్ట్ చేశాడు. అగ్లీగా ఉన్నానని చెప్పేసి. అందుకే నా ఫేస్‌పై అలా డబ్బా పెట్టుకొని తిరిగాను తన వల్లే." జీరో ఉండి నవ్వుతూ అంటూ ఉంటాడు, "ఇంత దానికి నువ్వు ఫేస్‌పై డబ్బా పెట్టుకొని తిరుగుతున్నావా? నన్నైతే రోజు మా ఇంట్లో తిడుతూ ఉంటారు. మరి నేను నీలాగా వీక్‌గా ఉండుంటే అస్సలకి నేను కూడా ఒక ఫేస్‌పై డబ్బా పెట్టుకొని తిరుగుతూ ఉండేవాన్నేమో" అని చెప్పేసి తను ఉండి నవ్వుతూ ఉంటాడు. అంతలో నాటి నుంచి మెయింటైన్ కాల్ వస్తుందనమాట. "నువ్వు నన్ను గుర్తు చేసుకుంటున్నావు కదా!" అని చెప్పేసి మ్యూనా అని అంటూ ఉంటాడు. అది వినేసరికి తనుండి చెప్తూ ఉంటుంది, "అవును నువ్వు రేపు మార్నింగ్ నన్ను కలువు" అని చెప్పేసి తనుండి కాల్ కట్ చేస్తుంది. అది వినేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను మన హీరోయిన్ నుండి తన లవ్ ప్రపోజ్ యాక్సెప్ట్ చేయబోతుందని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మార్నింగ్ ఉండి ఇంకా మన హీరోయిన్‌ని కలవటానికి వెళ్తాడు. కలవటానికి వెళ్ళేసి ఇంకా తన చేతిలో తను స్వీట్ బాక్స్ పెట్టేసి తనుండి అడుగుతూ ఉంటాడు, "ఏదో చెప్పాలన్నావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అది వినేసరికి తనుండి తన స్వీట్ బాక్స్ తనకి ఇచ్చేసి చెప్తూ ఉంటుంది, "నాకు తెలిసింది. నువ్వే కదా నన్ను చైల్డ్‌హుడ్ అప్పుడు రిజెక్ట్ చేసిన అబ్బాయివని" అనేసరికి అది వినేసరికి తనుండి షాక్ అవుతాడు. "నీకెవరు చెప్పారు ఈ విషయం" అని అనేసరికి తనుండి
ఉండి అంటూ ఉంటుంది, ఇంతవరకు నన్ను మోసం చేసావు కదా నువ్వు, నీకు నిజం తెలిసినాకని కూడా నేను నిన్ను ఎలా యాక్సెప్ట్ చేశానని అనుకున్నావు, నీ వల్ల నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది కేవలం నీ వల్లే అని చెప్పేసి అనేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు, ఇదంతా నా వల్లే, అందుకే నేను ఇదంతా సరిచేయాలని చెప్పేసి అనుకున్నాను, నేను నీ కోసం చాలా వెతికాను అప్పటి నుంచి, నా ఫ్రెండ్స్ వల్ల నిన్ను ఆ రోజు రిజెక్ట్ చేశాను, నా ఫ్రెండ్స్ నన్ను టీజ్ చేశారని చెప్పేసి నేను ఆ రోజు నిన్ను అలా అని రిజెక్ట్ చేశాను, కానీ నేను కావాలని అదంతా చేయలేదు, నేను ఆ రోజుకించి నిన్ను చాలా వెతికాను కానీ నువ్వు నాకు ఎక్కడ దొరకలేదు, కానీ ఒకసారి మీ డాడీ కనిపించారు, మీ డాడీ ఉండి నీ పరిస్థితి చెప్పారు, నన్ను హెల్ప్ చేయమని అడిగారు, నేను కూడా ఒప్పుకున్నాను అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు, నేను చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాను నీ విషయంలో ఇలా చేసినందుకు నేను అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడు. అది వినేసరికి ఇంకా తన నుండి వాళ్ళ డాడీ దగ్గరికి చాలా కోపంగా వెళ్తుంది అనమాట. వెళ్ళేసి తన నుండి అంటూ ఉంటుంది, మీరు ఎందుకు ఇలా చేశారు డాడీ, మీరు తన హెల్ప్ ఎందుకు తీసుకున్నారు, నన్ను రిజెక్ట్ చేసిన అబ్బాయిని, నా లైఫ్ స్పాయిల్ చేసిన అబ్బాయి హెల్ప్ ఎందుకు తీసుకున్నారు మీరు అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటుంది. అదంతా వినేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు, నేను తన హెల్ప్ తీసుకోవడం తప్పే, నన్ను క్షమించు, కానీ నీకోసం ఆ పరిస్థితిలో నాకు అదే కరెక్ట్ అనిపించింది అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడనమాట. అదంతా వినేసరికి ఇంకా తన నుండి మెయింటైన్ మీద కోపం, వాళ్ళ డాడీ మీద కోపంగా తన నుండి ఆ నుంచి వెళ్ళిపోతుంది. ఆ నుంచి వెళ్ళి ఒక చోట కూర్చుంటుంది, చాలా బాధగా ఉండి ఉంటుందన్నమాట తను. ఇక్కడ జీరో ఉండి తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటాడు, నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు, మీ డాడీ చేసింది తప్పే, కానీ మీ డాడీ నీకోసమే చేశారు కదా, నీ పరిస్థితి ఆలోచించి నీకోసమే నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇదంతా చేశాడు, ఇందులో మీ డాడీ తప్పేం లేదు, మీ డాడీని క్షమించు అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడనమాట. తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. అదంతా వినేసరికి మన హీరోయిన్ కూడా కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఇంకా మన జీరో ఉండి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళేసరికి మెంటే నుండి హీరోయిన్తో జీరోని చూసేసరికి తను చాలా కోపంగా తన కాలర్ పట్టుకుని తనపై కోపంగా అరుస్తూ ఉంటాడు, నువ్వు తనతో ఏం చేస్తున్నావు, నువ్వు తనకి దూరంగా ఉండని చెప్పేసి. మ్యూనా ఉండి వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మెంటే నుండి చెప్తూ ఉంటాడు, మ్యూనా నువ్వు తనలాంటి అబ్బాయిని నమ్ముతున్నావు, జీరో లాంటి అబ్బాయిని, నన్ను నమ్మటానికి ఎందుకు నీకు ఇంత ప్రాబ్లం అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడనమాట. అది వినేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది, అవును నాకు తనపై నమ్మకం ఉంది, ఎందుకంటే తను నన్ను మోసం చేయలేడు నీలాగా అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటుంది. అది వినేసరికి తన నుండి అంటూ ఉంటాడు, నేను కావాలని ఇదంతా చేయలేదు, నేను ఇదంతా సరిచేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతలోనే ఇదంతా జరిగిపోయింది, నీకు ముందే తెలిసిపోయింది, నేను చెప్దాం అనుకున్నాను అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడు. అంతలోనే అటు నుంచి ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి మన మ్యూనాపై యాసిడ్ వేస్తూ ఉంటారు. అది చూసరికి జీరో ఉండి తనని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ యాసిడ్ అనేది మన జీరో పైన పడుతుంది. ఇక్కడ మెయింటైన్ నుండి వాళ్ళు ఇద్దరిని వెంట పడుతూ ఉంటాడనమాట. ఇక్కడ మెయింటైన్ అనుకోకుండా కార్కి గుద్దుకుంటాడు. కార్కి గుద్దుకునేసరికి ఇంకా ఆనే పడిపోతాడు. ఒకవైపు జీరో ఉండి యాసిడ్ వల్ల, ఇక్కడనేమో మెయింటైన్ ఉండి కార్ వల్ల యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ఇద్దరు పడిపోతారు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి హాస్పిటల్లో చూపిస్తారు. హాస్పిటల్లో మెయింటైన్ ఉండి తను కళ్ళు తెరిచి ఉండి ఉంటాడనమాట. అది చూసరికి మ్యూనా ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు కళ్ళు తెరవకపోతే నిన్ను ఇంకెప్పుడు నేను క్షమించను మెయింటైన్, నువ్వు తొందరగా కళ్ళు తెరవు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అది వినేసరికి వాళ్ళ డాడీ ఉండి చెప్తూ ఉంటాడు, మెయింటైన్ ఉండి తను నీకోసం ఇదంతా చేశాడు, తను నీ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు, తనని క్షమించు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అది వినేసరికి మనం మ్యూనా ఉండి చెప్తూ ఉంటుంది, తనే కాదు నాకు ఇంకొకరు కూడా హెల్ప్ చేస్తారు, ప్రతి ఒక్క విషయంలో నాకు తను తోడుగా ఉన్నాడు, నన్ను ప్రతి ఒక్క విషయంలో ప్రొటెక్ట్ చేశాడు, నేను తన్ని కలవటానికి వెళ్తున్నాను డాడీ అని చెప్పేసి తను ఉండి వెళ్తుందనమాట. ఇట్నేమో జీరో వద్ద వివెన్ ఉండి తను కూర్చొని చెప్తూ ఉంటుంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కానీ జీరో ఉండి చెప్తూ ఉంటాడు, ఎందుకు ఇలా చేసావు, నాకు తెలుసు ఇదంతా జరగటానికి కారణం నువ్వే అని చెప్పేసి, ఇంకోసారి నువ్వు నన్ను కలవటానికి కానీ మ్యూనాని కలవటానికి కానీ ట్రై చేయకు, నువ్వు తనకి దూరంగా ఉండని చెప్పేసి తనకి వార్నింగ్ ఇస్తాడనమాట. ఇక్కడ మన వివే నుండి తనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ప్లీజ్ నా ఫీలింగ్స్ అర్థం చేసుకో అని చెప్పేసి. కానీ మన జీరో ఉండి తనతో మాట్లాడాడనమాట. ఇంకా నుంచి వెళ్ళిపోతుంది వివేన్. అంతలోనే అటు నుంచి మన హీరోయిన్ కూడా వస్తుంది. వచ్చేసి తనుండి తనకి సారీ చెప్తుంది, తన వల్ల ఇలా జరిగినందుకు. జీరో ఉండి ఆ మాట వినేసరికి తనుండి అంటూ ఉంటాడు, నేనే నీకు సారీ చెప్పాలి, ఇదంతా నా వల్లే జరిగిందని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. ఇక్కడ మ్యూనా ఉండి అంటూ ఉంటుంది, థ్యాంక్స్, నన్ను ప్రతిసారి నువ్వే కాపాడావు, ప్రతిసారి నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చావు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీ పట్ల ఫీలింగ్స్ అనేటివి, నిజంగా నీ పట్ల నాకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది. అది వినేసరికి మన జీరో ఉండి ఆలోచించి చెప్తూ ఉంటాడు, నాకు ఇప్పుడు కొంచెం రెస్ట్ కావాలని చెప్పేసి తనుండి తనని
నుంచి వెళ్ళిపోమని చెప్తాడనమాట. మన మ్యూనాకి అర్థం కాదనమాట. ఎందుకు నన్ను వెళ్ళిపోమని చెప్తున్నాడు అని చెప్పేసి. ఇటువైపేమో మెంటే నుండి కళ్ళు తెరుస్తాడనమాట. కళ్ళు తెరిచిన తర్వాత తన నుండి మన హీరోయిన్‌ని చూసి చెప్తూ ఉంటాడు. నేను చేసిన పనికి ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాకు ఇప్పుడు శిక్ష పడింది. నిన్ను ఆ రోజు అలా బాధపెట్టినందుకు, ఇన్నేళ్లుగా నిన్ను బాధపెట్టినందుకు అని చెప్పేసి చెప్తూ తను ఉండి అంటూ ఉంటాడు. కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ డే ఉండి మన మ్యూనా ఉండి జీరోని కలుస్తుందనమాట. కలిసి తను ఉండి తన ఫీలింగ్స్ మళ్ళీ చెప్పడం ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ప్రతిసారి తనని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. తనతో మాట్లాడడనమాట జీరో. అదంతా చూసేసరికి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. అసలుకి జీరో నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడా? తనకి నిజంగా నేనంటే ఇష్టమా? నన్ను ఎందుకు తను ఇగ్నోర్ చేస్తున్నాడు అని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. అంతలోనే అటు నుంచి మన మెంటే నుండి అందరికీ చెప్తూ ఉంటాడనమాట. అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు. అందరూ ఇటు చూడండి, అందరూ నా వైపు చూడండి. నేను ఇప్పుడు నాకు ఇష్టమైన అమ్మాయికి ప్రపోజ్ చేయబోతున్నాను. అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ నన్ను చీరప్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అంతలోనే దూరంకించి మనం మ్యూనా ఉండి సిగ్గుపడుతూ తనని చూస్తూ ఉంటుందన్నమాట. కొంచెం షైగా ఫీల్ అవుతూ ఇక్కడ మనం మెంటెన్ ఉండి తనని చూసి చెప్తూ ఉంటాడనమాట. మ్యూనా నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి తన ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది. నిజంగా ఒప్పుకో, మెంటెన్ లాంటి ఒక మంచి అబ్బాయి నీకు అస్సలకి దొరకడు, ప్లీజ్ ఒప్పుకో అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ ఉండి తనని రిజెక్ట్ చేస్తుంది. నాకు నువ్వంటే ఇష్టం కానీ ఒకప్పుడు నీ పట్ల ఉన్న ఫీలింగ్స్ అనేటివి ఇప్పుడు నేను అలా ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఒకప్పుడు నీ గురించి ఫీల్ అయిన ఫీలింగ్స్ ఇప్పుడు రావటం లేదు. నువ్వు నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటావు ఎప్పుడు అని చెప్పేసి తన నుండి తన్ని రిజెక్ట్ చేస్తుందనమాట. ఇంకా తర్వాత మెంటే నుండి తన్ని హగ్ చేసుకుంటాడు. తను నుండి చెప్తూ ఉంటాడు, ఒకప్పుడు నేను నిన్ను రిజెక్ట్ చేశాను, ఇప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు, ఇంకా రెండిటికి సమానమైపోయింది. ఇప్పుడు మనం ఒకరికొకరు రుణపడి లేమని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. ఇంకా తను ఆ నుంచి ఎంతో బాధగా వెళ్తూ ఉంటాడనమాట. అది చూసేసరికి మన హీరోయిన్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ అంతలోనే అటు నుంచి మన జీరో వస్తాడు. మన హీరోయిన్ని వెళ్ళనివ్వకుండా ఆపేసి చెప్తూ ఉంటాడు, నేను నీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి మనం మ్యూనా ఉండి చెప్తూ ఉంటుంది, అయ్యో ఇప్పుడు గుర్తొచ్చానా నేను నీకు? ఇంతవరకు నాతో మాట్లాడలేవు కదా, నన్ను ఇగ్నోర్ చేసావు కదా, ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటుండేసరికి మన జీరో ఉండి చెప్తూ ఉంటాడు, నేను కరెక్ట్ టైం చూసుకొని నేనే నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నువ్వే నాకు ప్రపోజ్ చేసావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, కన్ఫెస్ చేసేది అబ్బాయిల వంతు, అమ్మాయిల వంతు కాదని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. ఎప్పుడైనా అబ్బాయి కన్ఫెస్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తనని యాక్సెప్ట్ చేస్తుందా, తన లవ్ చేయదా అనేది మనకి నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ పార్ట్ అస్సలకి మిస్ అవ్వకండి. ఈ డ్రామా యొక్క లాస్ట్ పార్ట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోని గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టి వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. అప్పుడే మీరు ఎలాంటి వీడియో మీరు మిస్ అవ్వరు. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ప్లీజ్ 200 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ లాస్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఇది ఈ డ్రామా యొక్క లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్. సో మిగతా పార్ట్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. మన జీరో ఉండి మన హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడనమాట. మ్యూనా, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నీకు ఎప్పుడు నేను అబద్ధాలు చెప్పాను, నేను ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను, నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట నిజం, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పేసి అడుగుతాడనమాట. మన హీరోయిన్ ఉండి గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. మన జీరోతో గడిపిన ప్రతి ఒక్క క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రతిసారి తన్ని ఎలా ప్రొటెక్ట్ చేశాడో జీరో, అదంతా గుర్తు చేసుకున్న తర్వాత తన నుండి ఆలోచించి చెప్తుంది, నేను నీ లవ్ యాక్సెప్ట్ చేయను, అస్సలుకి చెయ్యను, నువ్వు ఎంతవరకు ఇలా గ్యాంగ్ వేసుకొని ఇలా రౌడీ అబ్బాయిలాగా తిరుగుతావో నేను అస్సలుకి యాక్సెప్ట్ చేయను. నువ్వు మంచి అబ్బాయిగా ఎవరిని ర్యాగింగ్ చేయను, ఎవరిని టీస్ చేయను, ఎవరితో గొడవ పెట్టుకోనంటే నేను నీ లవ్ యాక్సెప్ట్ చేస్తాను అని అంటుందన్నమాట. మన జీరో మాటలను వినేసరికి తన నుండి షాక్ అవుతాడనమాట. ఇంకా ఏం చెప్పాలో తనకి అర్థం కాదు. ఇంకా తను చుట్టూ చూసిన తర్వాత తన నుండి నిదానం చెప్తాడనమాట.
మాట తనకు మాత్రమే వినిపించేలా ఇంకెప్పుడు నేనెవరితో గొడవ పెట్టుకోనని. మన హీరోయిన్ నుండి అంటూ ఉంటుంది, "నాకేం వినిపించడం లేదు. ఏమో చెప్తున్నావు నువ్వు" అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటుంది. ఇంకా మన జీరో ఉండి గట్టిగా చెప్తూ ఉంటాడు, అందరికి వినిపించాలి. ఇంకెప్పుడు నేను ఎవ్వరితో గొడవ పెట్టుకోను, ఎవరిని కొట్టను, ఎవరిని టీజ్ చేయనని చెప్పేసి. అదంతా వినేసరికి ఇంకా మన హీరోయిన్ నుండి తనతో ప్రామిస్ తీసుకుంటుందనమాట. నువ్వు ప్రామిస్ బ్రేక్ చేయొద్దని చెప్పేసి. ఇంకా తన లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడనేమో మనం మెయింటైన్ మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉండి ఉంటాడనమాట. తను చాలా అంటే చాలా బాధగా ఉండి ఉంటాడు. ఇక్కడనే మన హీరోయిన్ చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది మన జీరోతో పాటు. ఇక్కడ నెక్స్ట్ డే ఉండి తను వెంటనే ఇంకా వాళ్ళ డ్యాడీకి పరిచయం చేయడానికి తీసుకొని వెళ్తుంది జీరోని. మన జీరోని మన హీరోయిన్‌తో పాటు చూసేసరికి మన హీరోయిన్ డ్యాడీ మాత్రం చాలా అంటే చాలా షాకింగ్‌గా అట్టే చూస్తూ ఉంటాడు. అసలుకేం జరుగుతుంది? నువ్వు నా కూతురుతో ఎందుకొచ్చావని చెప్పేసి జీరోని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ కూతురు ఉండి చెప్తూ ఉంటుంది, తను ఇద్దరం డేట్‌కి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పేసి తన నుండి చెప్పేసరికి వాళ్ళ డ్యాడీకి అయితే అసలుకి మత్తిపోతూ ఉంటుందనమాట. ఎందుకంటే జీరో తన దృష్టిలో బ్యాడ్ బాయ్ కాబట్టి, ఒక బ్యాడ్ బాయ్ తోటి తన కూతురు తిరిగితే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఇంకా తన నుండి వాళ్ళ చేతులు వేరు చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటాడు. కానీ వాళ్ళు ఒకరి చేయి ఒకరు వదిలిపెట్టరనమాట. ఇంకా అదంతా చూసేసరికి ఇంకా వాళ్ళ కూతురికి జీరోకి వార్నింగ్ ఇస్తాడు. నేను మీ డేట్‌కి ఒప్పుకున్నానని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వకండి. కానీ నేను గమనిస్తూనే ఉంటాను మిమ్మల్ని. జీరో నువ్వు నా కూతురికి దూరంగా ఉండు. నా అసిస్టెంట్ మీకు తోడుగా వస్తాడని చెప్పేసి మన హీరోయిన్ తమ్ముని గురించి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ వాళ్ళ డేట్‌కి ఒప్పుకుంటాడు. పర్మిషన్ కూడా ఇస్తాడు వాళ్ళ డ్యాడీ. ఇంకా నెక్స్ట్ డే ఉండి మన జీరో రెడీ అవుతాడనమాట. రెడీ అయ్యి ఇంకా మన హీరోయిన్‌తో డేట్‌కి వెళ్తాడు. కానీ మన హీరోయిన్ తమ్ముడు మధ్యలో వచ్చేసి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డేట్ కూడా అలాగే సాగుతూ ఉంటుంది. మన హీరో ఇంకా హీరోయిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకుంటారనమాట. మన హీరోయిన్ తమ్ముడు ఉండి బర్గర్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. మన హీరోయిన్‌ని తీసుకొని వెళ్తాడు. ఇక్కడ మన హీరో చాలా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అంతలోనే అటు నుంచి తన పాత శత్రువులు కొంతమంది బ్యాడ్ బాయ్స్ వస్తారనమాట. కొంతమంది గ్యాంగ్ వేసుకొని వచ్చేసి ఇంకా మన హీరోని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది చూసేసరికి ఇంకా మన హీరో ఉండి మన హీరోయిన్‌కి ప్రామిస్ చేశాడు కాబట్టి తను ఆ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు గొడవ పడకుండా. కానీ వాళ్ళు తన్ని అలాగే ఫాలో చేస్తూ ఉంటారు. ఇంకా మన హీరో ఉండి తనకి ప్రామిస్ చేశాను అది బ్రేక్ చేయొద్దని చెప్పేసి ఇంకా వాళ్ళని ఏమనకుండా నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ చివరికి వాళ్ళందరూ కలిసి తన్ని చాలా అంటే చాలా కొడతారనమాట. మన హీరో ఉండి తిరిగి ఫైట్ బ్యాక్ కూడా చెయ్యడు. కాసేపాక తను ఉండి కళ్ళు తిరిగి పడిపోతాడనమాట దెబ్బల వల్ల. కళ్ళు తెరిచేసరికి ఇంకా తనకి చాలా దెబ్బలు తాకి ఉంటూ ఉంటాయి. అదంతా చూసిన మన హీరోయిన్ తమ్ముడు ఉండి అడుగుతాడు, "నువ్వు మంచి ఫైటర్ కదా, ఎందుకు వాళ్ళతో ఫైట్ చేయలేవు? ఇంతకెవరు వాళ్ళు?" అని చెప్పేసి అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "వాళ్ళు నా పాత శత్రువులు. నన్ను కొట్టడానికి వచ్చారు. కానీ నేను మీ సిస్టర్‌కి మాటిచ్చాను. నేను ఫైట్ చేయనని చెప్పేసి, ఎవరితో గొడవ పడనని చెప్పేసి" అని చెప్తూ ఉంటాడు. కానీ అంతలోనే మన హీరోయిన్ అటు నుంచి వచ్చేసి మన హీరోకి తాకిన దెబ్బలు చూసేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది, జీరో ఉండి మళ్ళీ ఎవరితో గొడవ పడ్డాడు, అందుకే తనకి దెబ్బలు తాకాయి అని చెప్పేసి అనుకొని తను ఉండి చాలా అంటే చాలా కోపంగా ఆ నుంచి వెళ్ళిపోతుంది జీరోపై కోప్పడి. ఇక్కడ జీరో చెప్పడానికి ట్రై చేసినా కానీ కూడా తను వినదనమాట. ఇక్కడ నైట్ తను చాలా అంటే చాలా బాధగా పడుతూ ఉంటుంది జీరో తన మాట వినలేనందుకు. అంతలోనే జీరో ఉండి మన హీరోయిన్‌ని కలవటానికి వస్తాడనమాట. తను వచ్చి తనకి సారీ చెప్తూ ఉంటాడు. "నన్ను క్షమించు, ఇంకోసారి ఇలా చేయనని" చెప్పేసి చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, "నీ వల్ల నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను. నువ్వు నన్ను ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదంతా వినేసరికి మన జీరో ఉండి మాటిస్తాడు, "ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టానని" చెప్పేసి. ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరూ తిరిగి ప్యాచప్ అవుతారు. ఇక్కడేమో మన హీరోయిన్ తమ్ముడికి స్ట్రేంజ్ మెసేజెస్ వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డే ఉండి మెంటెన్‌తో కలిసి తను క్యాంటీన్ నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో కొంతమంది బాయ్స్ గ్రూప్ వస్తారనమాట. మన జీరోని కొట్టిన బాయ్స్ గ్రూప్ వచ్చేసి మన హీరోయిన్‌ని తమ్ముడిని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే తను మన జీరో ప్రేమిస్తున్న అమ్మాయి తమ్ముడు అని చెప్పేసి తనని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ నుంచి పారిపోతూ ఉంటారు మన మెంటెన్ ఇంకా జీరో. పారిపోతూ ఉంటారు. మెంటెన్ నుండి జీరోకి కాల్ చేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ అంతలోనే వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళని పట్టుకొని కొడుతూ ఉంటారు. చాలా అంటే చాలా కొడుతూ ఉంటారు. ఇక్కడ మన జీరో కూడా టైంకి వచ్చేస్తాడనమాట.
తను వచ్చిన తర్వాత చూస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ తమ్ముడిని చాలా అంటే చాలా కొడుతూ ఉండడం గమనిస్తాడు. తను ఉండి వాళ్ళని ఆపడానికి ట్రై చేసి ఉంటాడు. మీ ప్రాబ్లమ్ నా నుంచి కదా! నన్ను కొట్టండి వాళ్ళనెందుకు కొడుతున్నారని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళు అలాగే తన్ని కొడుతూ ఉంటారనమాట. అదంతా గమనించిన మన జీరో ఉండి తను ఫైట్ బ్యాక్ చేయాలని చెప్పేసి అనుకోడు. కానీ వాళ్ళు ఉండి కత్తి తీస్తారనమాట. తీసేసరికి ఇంకా తనుండి మన హీరోయిన్‌కి చేసిన ప్రామిస్ బ్రేక్ చేస్తూ తనుండి ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో ఉండి మనం చూడొచ్చు మన హీరోయిన్ తమ్ముడు ఉండి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారనమాట తనని. ఇక్కడ తనకి చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ చాలా అంటే చాలా బాధగా వాళ్ళ డ్యాడీని అడుగుతుంది. ఎవరు ఇలా కొట్టారు డ్యాడీ అని చెప్పేసి తను చాలా బాధగా అడుగుతూ ఉంటుందనమాట. అది చూసరికి వాళ్ళ డ్యాడీ ఉండి చెప్తుంటాడు. నేను చెప్పాను కదా! జీరోకి దూరంగా ఉండమని చెప్పేసి. అలాంటి బ్యాడ్ బాయ్స్‌తో తిరిగితే ఇలాగే జరుగుతుంది. అందుకే తనకి దూరంగా ఉండు. తన వల్లే ఇప్పుడు నీ తమ్మునికి ఇలా జరిగిందని చెప్పేసి చెప్తాడు వాళ్ళ డ్యాడీ. ఆ మాటలన్నీ వినేసరికి మన హీరోయిన్ ఉండి ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. అటునుంచి పోలీస్ స్టేషన్‌లోకించి మన జీరో వెంటనే బయటకొస్తూ ఉంటారు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి మన జీరో రాగానే తను చెప్పేది వినకుండా తన చెంపపై కొడుతుందనమాట. కొట్టేసింది తనుండి చెప్తూ ఉంటుంది. "ఇంకా నువ్వు నన్ను ఎప్పుడు కలవటానికి రాకు. నేను నీతో ఎప్పుడున్నా నాకు బాధనే వస్తుంది. నా తమ్ముడు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం కేవలం నువ్వే. నీ వల్లే ఇప్పుడు నా తమ్ముడు ఈ పరిస్థితిలో ఉన్నాడు. నీలాంటి ట్రబుల్ మేకర్‌కి దూరంగా ఉండడమే నాకు, నా ఫ్యామిలీకి మంచిది. ఇంకోసారి నన్ను కలవటానికి రాకు జీరో. ఇంకా మన బ్రేకప్ ఈనే అయిపోతుందని చెప్పేసి తను ఆడ్నుంచి వెళ్ళిపోతుందనమాట. జీరోకి బ్రేకప్ చెప్పేసి. ఇక్కడ జీరో ఆపి తనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను ఆగదనమాట. ఆగకుండా తను చెప్పేది వినకుండా అలాగే వెళ్ళిపోతుంది. ఇక్కడ జీరో చాలా బాధగా ఉండి ఉంటాడు. అది చూసిన వెంటనే నుండి చెప్తూ ఉంటాడు. "నువ్వెందుకు తనకి నిజం చెప్పలేవు? మీ ఇద్దరి మధ్యలో ఈ మిస్‌అండర్‌స్టాండ్ అనేది నేను ఇది అవకాశంగా తీసుకోవాలని చెప్పేసి నేను అనుకోవటం లేదు. నువ్వు తనకి నిజం చెప్పడానికి ట్రై చేయి జీరో" అని చెప్పేసి వెంటనే నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నైట్ ఉండి మన హీరో చాలా బాధగా ఉండి ఉంటాడనమాట. హీరోయిన్‌కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ తను కాల్ లిఫ్ట్ చేయదనమాట. ఇక్కడ మన హీరోయిన్ కూడా చాలా బాధగా ఉండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఇంకా స్పృహలోకి ఉండి ఉంటాడు. మార్నింగ్ తను స్పృహలోకి వచ్చిన తర్వాత మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది. "ఇదంతా తన వల్లే జరిగింది. ఇంకోసారి నీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. నేను నీకు మాటిస్తున్నాను. ఇదంతా జీరో వల్లే కదా! నేను తనకి బ్రేకప్ చెప్పాను. ఇంకోసారి నీకు ఎలాంటి ప్రాబ్లమ్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్ రాదు" అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది. ఆ మాటలను వినేసరికి వాళ్ళ తమ్ముడు ఉండి అంటూ ఉంటాడు. "మీరెందుకు ఇలా చేశారు? నన్ను కాపాడింది జీరోని. నన్ను కొంతమంది బ్యాడ్ బాయ్స్ కొడుతూ ఉంటే వాళ్ళ నుంచి కాపాడింది జీరోనే నన్ను. ఇందులో జీరో తప్పేం లేదు. ఇదంతా ఆ బ్యాడ్ బాయ్సే. కొడుతూ ఉంటే ఇంకా జీరో నన్ను కాపాడాడు. అంతేకాక అంతకుముందు కూడా జీరోని వాళ్ళే కొట్టారు. జీరో తిరిగి ఫైట్ బ్యాక్ కూడా చేయలేడు. ఎందుకంటే మీకు ఇచ్చిన మాట బ్రేక్ చేయొద్దని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ మాటలను వినేసరికి ఇంకా వెంటనే ఆ నుంచి మనం మ్యూనా పరిగెత్తుకుంటూ జీరో దగ్గరికి వెళ్తుంది. తను జీరోని హగ్ చేసుకొని చెప్తూ ఉంటుంది. "నన్ను క్షమించు." అదంతా వినేసరికి జీరో అంటే చెప్తూ ఉంటాడు. "నువ్వు చెప్పింది కరెక్టే. నా వల్ల నీకెప్పుడు ప్రాబ్లమ్సే వస్తాయి. నేను ఒక ట్రబుల్ మేకర్‌ని. నాకు దూరంగా ఉండడమే నీకు మంచిదని" చెప్పేసి అంటూ ఉంటాడు. అదంతా వినేసరికి మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది. "లేదు, ఇకపై నీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఎంత పెద్ద సమస్య అయినా సరే అది మనిద్దరం కలిసి ఫేస్ చేద్దాం. నేను నిన్ని ఇంకా వదిలిపెట్టను. నాకు నువ్వంటే చాలా ఇష్టం జీరో" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అదంతా వినేసరికి మన జీరో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తనుండి చెప్తూ ఉంటాడు. "నీకెన్నిసార్లు చెప్పాలి? లవ్ ప్రపోజింగ్ అనేది అబ్బాయిలు చేయవలసిన పని, అమ్మాయిల పని కాదని" చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి ప్యాచప్ అవుతారనమాట. ఇక్కడ నెక్స్ట్‌లో మనం చూడొచ్చు మన హీరోయిన్ బర్త్‌డేని మన జీరో ఇంకా మెయింటైన్ మన హీరోయిన్ ఫ్రెండ్ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మన హీరోయిన్‌ని మన జీరోతో పాటు. ఇక్కడ మనం చూడొచ్చు మన మెయింటైన్ ఇంకా మన హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మన జీరో ఇంకా మన హీరోయిన్ కూడా ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారనమాట. ఇంత హ్యాపీ మూమెంట్‌లో మన ఈ డ్రామా కూడా ఈనే ఎండ్ అవుతుంది. సో, ఈ డ్రామా ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాక ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కలో ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. సో, నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు ఏ డ్రామా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం కావటం లేదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఏ డ్రామా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో చూస్ చేసుకోవడంలో. అంతేకాక ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. 200 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డ్రామాతో మళ్ళీ కలుద్దాం.